शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतौ पितरौ वन्दे पार्वती परमेश्वरौ। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। ओम प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविद्रवतु। दृशाद्रागीयस्य दरदलितनीलोत्पलरुचां दवीयां दीनं स्नपय कृपया मम शिवे। अनेन ह्यं धन्यो भवति न च ते हानिर्यता वने वा हर्ण्ये वा समकरनिपातो हिमकरः। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। श्रीविद्यां सेवावामभागनिलयां ह्रीङ्कारमन्त्रोज्ज्वलां श्रीचक्राङ्कितबिन्दुमध्यवसतीं श्रीमत्सभानायिकां श्रीमत्षण्मुखविघ्नराजजननीं श्रीमज्जगन्मोहिनीं मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारां निधिम्। हरिः ओम। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సుందరకాండ, సౌందర్యలహరి, సుందరకాండ రెండు కూడాను అత్యంత గొప్పదైనవని మనం మొదటి రోజున చెప్పుకున్నాం. ఇవి రెండు, వీటి యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే, ఇవి రెండు మనల్ని అమ్మవారికి దగ్గరగా తీసుకువెళ్తాయి. మీరు చూడండి, సుందరకాండలో కూడాను అసలు రాముడు కనిపించడు ఎక్కడ, కానీ రామనామం వినిపిస్తుంది. సౌందర్యలహరిలో అమ్మవారు దగ్గరగా తీసుకెళ్ళిపోయి అమ్మవారిని చూపిస్తుంది. శివుడు అలా కనిపిస్తూ ఉంటాడు. ఎలాగా? ఆయన నామాల రూపంలో అమ్మవారు ఆయనంటే ఎంత గొప్పగా అమ్మవారు శివుడి గురించి ఆలోచిస్తారు అన్నటువంటి ఆ తత్వంతో నడుస్తుంది. అందువల్ల రెండు కూడాను శాక్తేయము అని చెప్తారు. అంటే శక్తికి సంబంధించింది, శక్తినిచ్చేవి ఈ యొక్క వర్క్స్, ఈ యొక్క రచన. అయితే ఈ సౌందర్యలహరిలో శంకరులు ఏం చేస్తారంటే, మన చేత ఎక్కువగా ధ్యానం చేయించడానికి ప్రయత్నం చేస్తారు. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఏ విధంగా అయితే అమ్మవారి యొక్క పాపటని అడ్డంగా పెట్టి లక్ష్మీదేవి స్థానమైనటువంటి ఆ పాపటలో పూజ చేయించి
ఎలాంటి అనుగ్రహం ఇవ్వాలో అటువంటి అనుగ్రహం శంకర భగవత్పాదుల వారు మనకి ఇప్పిస్తారు. ఆయన అన్నపూర్ణ స్తోత్రం అని రాశారు. అందులో చెప్తారు, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఈ శ్లోకం పూర్తయ్యాక చివరికి వచ్చేది ఏమిటి అంటే, అన్నపూర్ణ స్తోత్రం ఎందుకు చదువుకోవాలయ్యా అంటే, మనం ఇంట్లో అన్నం తినటానికి కాదు, కేవలం అన్నం తినటానికే కాదు, మనకి అన్నం తినటానికి కావలసిన అన్నం అమ్మవారి ఇస్తుంది. అంతేకాకుండా జ్ఞానము వైరాగ్యము, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి, అమ్మ నిన్ను భిక్ష ప్రార్థిస్తున్నాను అని చెప్పి అడుగుతారు. అని వెంటనే చెప్తారు ఆయన యొక్క దయ ఇది. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. అది శంకరాచార్యుల వారి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయగలిగిందే. కానీ మనం ఎక్స్పెక్ట్ చెయ్యంది ఇంకోటి ఉంటుంది. బాంధవా శివభక్తశ్చ అంటే శివభక్తులు అందరూ నా బంధువులయ్యా అని చెప్తున్నారు. అంటే విష్ణు భక్తులు కాదా అంటే కాదు. శివుడు విష్ణువు ఆయన ఒకటే. శివ అంటే సదాశివుడు. ఆ ఈశ్వర భక్తులందరూ నా బంధువులు అని చెప్తున్నారు. ఆయన సన్యాసి అంటే ఆయన మన అందరినీ ఆయన బంధువులుగా చేసుకుని, మళ్ళీ ఏదన్నా ఎవరైనా కానీ కొంచెం తేడా వస్తుందేమో అని బాంధవా శివభక్తశ్చ స్వదేశే భువనత్రయం అని చెప్తారు. అంటే ఈ 3 భువనాలు మొత్తం నా దేశమే అని చెప్పేస్తున్నారు ఆయన. అంటే ఇక్కడ పలానా టైం లిమిట్ అనేది లేదు, పలానా స్పేస్ లిమిట్ అని లేదు. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ శివభక్తుడు అనేవాడు ఉంటే వాడు నా బంధువు అని చెప్పి అటువంటి వాళ్ళకి ఈ జ్ఞానము వైరాగ్యము ఇవ్వమని చెప్పి ప్రార్థిస్తారు. అంత గొప్ప స్తోత్రం అన్నపూర్ణ స్తోత్రం. నిత్యానందకరి వరాభయకరి అని మొదలవుతుంది. అది సరే, ఎందుకు చెప్పాను అంటే ఆ స్తోత్రంలో కూడా అమ్మవారి యొక్క వర్ణన అద్భుతంగా ఉంటుంది. శంకరుల యొక్క దయ అనేది ఏంటో మనకి ఆ స్తోత్రంలోనూ ఉంటుంది. సౌందర్యలహరి మొత్తంలోనూ మన చేత ధ్యానం చేయించడం ద్వారా జ్ఞానము వైరాగ్యము అనేటటువంటివి శంకరులు మనకిస్తారు. నిన్న మనం ఒక శ్లోకాన్ని అలానే ధ్యానం చేసి రెండు శ్లోకాలు విన్నాము. ఒక శ్లోకంలో బాగా ధ్యానం చేయించారు. అటువంటిదే మరొక అద్భుతమైన శ్లోకం ఇవాళ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం నేను చేస్తాను. అయితే ఈ చెప్పే ముందుగా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే అసలు ఈ శ్లోకం ఎలాగనో నేను మిస్ అయిపోయాను. ఇది మిస్ అయిపోయి ఇవాళ అనుకోకుండా ఇంకా చివరి 2 రోజులు వస్తున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి శ్లోకాలు. ఇవి ఎలా కవర్ చేద్దాము ఏంటి అని కొంచెం ఇవాళ ప్రొద్దున నేను చూసుకుంటుంటే ఈ శ్లోకం అరే ఎలా మిస్ అయ్యానబ్బా అని చెప్పి అనిపించింది. అంటే అమ్మవారు గుర్తు చేసిందనే చెప్తాను నేను. ఇది ఎంత క్లిష్టమైన శ్లోకము అంటే సాక్షాత్తు అపర శంకరులైనటువంటి పరమాచార్య స్వామి ఆయన అనుగ్రహం వల్ల మనకి సౌందర్యలహరి ఇంత అద్భుతంగా మనకి లభించింది. పరమాచార్య స్వామి మాటల్లోనే చెప్పాలంటే అన్ని శ్లోకాలు ఒక ఎత్తు, ఈ ఒక్క శ్లోకం ఒక ఎత్తు. అంటే ఆయన చెప్తారు, ఇప్పుడు నేను చెప్తున్నదంతా అమ్మవారికి చెప్పేది పూజ. వినేవాళ్ళందరూ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నటువంటి భక్తులు అని చెప్తున్నారు. అంటే మీరు ఈ శ్లోకం యొక్క గొప్పతనం, ఈ శ్లోకం ఎంత క్లిష్టంగా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. ఇది ఎంతో కాన్సన్ట్రేషన్ నింపేస్తుంది. అంటే ఇప్పుడు మనం జపం చేయాలనుకోండి, ఎంత కష్టం. ఒక అర్ధగంట 40 నిమిషాలు జపం చేయాలంటే మాటలు కాదు, మైండ్ నిలవదు. ఒకేసారి అమ్మవారి యందు నిలవటం చాలా కష్టం. కానీ ఈ శ్లోక రూపంలో మనం జపం చేస్తుంటే ఏమవుతుంది, కేవలం అమ్మవారి యొక్క వర్ణనే తిరుగుతూ ఉంటుంది. దానివల్ల మన మైండ్ ఇంకా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది.
ఈ రకంగా ఆలోచింప చేయటానికి అమ్మవారి ధ్యానం కోసం శంకర భగవత్పాదుల వారు చేసినటువంటి అద్భుతమైన ప్రయోగం ఈ శ్లోకం. సరే, ఈ శ్లోకం ఏమిటి? మీకు ఈ శ్లోకం చెప్తుంటే చాలా అనుమానాలు రావచ్చు, ఒక్కోసారి అర్థం అవ్వకపోవచ్చు. అందువల్ల నేను 1-2 సార్లు రిపీట్ చేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇంకా మీకు ఏమైనా అనుమానం ఉంటే అంత మంగళం అయినాక నేను ఖాళీగానే ఉంటాను. మీ అనుమానం ఏదైనా ఉంటే తప్పకుండా తీర్చే ప్రయత్నం నేను చేస్తాను. ఇది 47వ శ్లోకం, అద్భుతమైన శ్లోకం. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మధ్యే సవ్యే తరకర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. ఇది ఈ శ్లోకం. మీరు ఇది వింటేనే కొంచెం భా 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 అని ఎక్కువగా తిరుగుతుందన్నమాట. ఈ శ్లోకంలో మీరు విన్నారు కదా, భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నట్లుగా నేత్రాభ్యాం రుచిభ్యాం అని ఈ భకారం ఎక్కువగా వినిపిస్తుంది ఈ శ్లోకం. ధునోదుధ్వాంతం అన్నప్పుడు ధకారం వినిపించింది. ఇది శంకరులకి సంస్కృతంలో ఉన్నటువంటి పట్టు. ఆయన మనకి అలా అటువంటి వేవ్ ఇస్తారు, అందుకనే సౌందర్యలహరి అయిపోయింది. సరే, ఏమని మొదలు పెడుతున్నారు అంటే భ్రువౌ, మొదలు పెట్టడమే భ్రువౌ. భ్రువౌ అంటే ఐబ్రోస్, కనుబొమ్మలు. సరే, కనుబొమ్మలు ఎలా ఉన్నాయి అంటే కించిత్ భుగ్న అని వేసేసారు అక్కడ. భుగ్న అంటే కొంచెం బెండ్ అయినట్టు. అంటే కనుబొమ్మలు, అమ్మవారి కనుబొమ్మలు కొద్దిగా బెండ్ అయి ఉంటాయి. మన కనుబొమ్మలైనా అంతే కదా, ఎవరి కనుబొమ్మలు చూసినా ఒక స్ట్రైట్ లైన్, పెన్సిల్తో గీసిన గీతలాగా ఎవరికీ ఉండదు. బెండ్ అయితేనే బాగుంటుంది అందంగా చూడటానికి. అలానే అమ్మవారి కనుబొమ్మలు కూడాను కొంచెం బెండ్ అయి ఉన్నాయన్నమాట. అంటే ఇది చక్కగా వంగి ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు వంగాయి కనుబొమ్మలు? ఎవరికైనా ఎందుకు కొంచెం ముఖ కవళికల్లో కానీ కనుబొమ్మల కవళికల్లో కానీ తేడాలు ఎందుకు వస్తాయి అంటే అనేకమైనటువంటి భావాల వల్ల తేడాలు వస్తాయి అనేటటువంటిది మనకి తెలుసు. శివే శృంగారార్ద్ర తదితరజనే కుత్సనపర విన్నాం కదా. అమ్మవారు ముఖ కవళికలు, కళ్ళతో కవళికలు ఎలా మారాయ్యా అంటే శివుడి యందు ఒక రకంగా, రాక్షసుల యందు మరొక రకంగా, అలా అన్ని రకాలుగాను అమ్మవారిది మారింది. అది సహజం, ప్రకృతి కాబట్టి మారుతుంది అమ్మవారు. ఈ ప్రకృతి ఇప్పుడు ఎందుకు కన్నుబొమ్మలు కొంచెం వంగి ఉన్నాయి అంటే, సహజంగా ఉండేదానికంటే కొంచెం వంగాయి అంటే కోపంతోనా అని అడిగితే కాదు, కోపం కాదు అని చెప్పేశారు. మరి దేనికి? ఆలోచనతో. ఆవిడ షీఈ్ లాస్ట్ ఇన్ థాట్. అంటే మనం ఆలోచించేటప్పుడు కొంచెం చిట్లించినట్లు చిట్లిస్తే ఆ కనుబొమ్మలు కొంచెం మరి ఇంకొంచెం వంగుతాయి. అంటే అవి సహజంగా వంగున్నాయి. అమ్మవారు ఆలోచించటం వల్ల కనుబొమ్మలు మరింతగా వంగాయి. ఇది శంకర భగవత్పాదుల వారు మనకి ముందుగానే చెప్పేస్తున్నారు. భ్రువౌ భుగ్నే కించిత్ అన్న ఆ సగం లైన్లో మనకి తెలిసిపోతుంది. కనుబొమ్మలు కొద్దిగా ఎక్కువగానే వంగాయి, ఆలోచన వల్ల వంగాయి. ఏం ఆలోచిస్తున్నారు అమ్మవారు అంటే భయభంగ వ్యసనిని అని వేసేసారు అక్కడ. భంగం అంటే డిఫీట్, భయం అంటే ఫియర్. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అంటే భయం నుంచి పారద్రోలడానికి. ఎవరికి? అమ్మవారికి భయం అనేది ఉంటుందా? కాదు, అమ్మవారికి భయం అనేది లేదు. మనం విన్నాం కూడా. అమ్మవారు ఎప్పుడు భయపడ్డారంటే అది కూడా తమాషగా చెప్పారు. శివుడి మీద ఉన్న పాము అమ్మవారి చేయి మీదకి ఎక్కినప్పుడు అనుకోకుండా అప్పుడు భయపడ్డిందంట.
భయపడ్డట్టు నటించింది. భయం ఏంటి? కృష్ణుడు భాగవతంలో చెప్తారు, యశోద కృష్ణుణ్ణి పట్టుకుని ఆ దామోదర లీలలో అద్భుతమైన లీల దామోదర లీల. ఆ దామోదర లీలలో కృష్ణుణ్ణి పట్టుకుని, ఏం కృష్ణ ఇలా అల్లరి చేస్తున్నావని కోపంగా చెప్తే కృష్ణుడు భయం నటించాడంట. పోతన గారు చెప్తారు, కృష్ణ నీ భయాన్ని చూసి భయానికి భయం వేసిందని చెప్తారు. అమ్మవారికి భయం ఏంటి? ఆవిడ అభయం ఇచ్చేటప్పుడు. అది ఇక్కడ దీని అర్థం. మనలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికి ఆవిడ అభయం, భయభంగ అంటే అభయం ఇవ్వటానికి ఆవిడ ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకని? అమ్మవారు ఒక విషయంలో బాధపడుతుందంటే ఎప్పుడు, ఎందుకంటే తన పిల్లలు ఎప్పుడు భయపడుతూ ఉంటారు. ఇది శంకర భగవత్పాదుల వారు మన కోసం ఇన్ని శ్లోకాలు ఇచ్చిన ఆయనకి భయం ఉంటుందా? ఆయనకేం భయం లేదు. శంకరులకి ఏనాడు భయం లేదు, ఎందుకంటే ఆయన సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు కాబట్టి. కానీ మన కోసం ఇలా చెప్పించి మనం ఈ శ్లోకాన్ని అమ్మవారి దగ్గర మనం ప్రార్థన చేస్తే అప్పుడు అమ్మవారు మనకి అభయం ఇస్తుందని ఈ రకంగా, అమ్మా మా కోసం నువ్వు మా భయాన్ని పారద్రోలటానికి నువ్వు అభయం ఇస్తూ ఆలోచిస్తున్నావు అని చెప్తున్నారు, భయపడుతున్నావు అని చెప్పల. ఇది శంకర భగవత్పాదుల వారి గొప్పతనం. సో అమ్మ కనుబొమ్మలు కొంచెం ఆలోచనతో వంగాయి. ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్ దీన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఎలాగా? వ్యసనిని అంటే వ్యసనం అని చెప్తాం. వ్యసనం అంటే అదొక అలవాటు అయిపోయింది. వీడికి ఈ వ్యసనం ఉందిరా అంటారు. అంటే మనకు అలవాటైపోయినటువంటి దాన్ని వ్యసనం. ఏమిటి? ఎప్పుడు ఆలోచనలో వీళ్ళ భయాన్ని ఎలా పోగొడదామా అని చెప్పి ఆలోచనలో అలా ఉండిపోతుందంట అమ్మవారు. వీళ్ళకి ఏ రకంగా నేను అభయం ఇవ్వగలను అని. అయితే మీరు అడగచ్చు, అమ్మవారే చైతన్యం కదా, ఆవిడ గొప్ప శక్తి, ఆవిడ ఎందుకుని ఇలా ఆలోచించాల్సి వస్తుంది అంటే, ఒక శక్తి ఆవిడ అలా రన్ చేసేస్తుంది అంటే అది చాలా మెకానికల్గా ఉంటుంది. అదే కనుక అమ్మతనంగా ఆలోచించి, మన అమ్మ చూడండి ఎంత, అసలు యథార్థంగా చెప్పాలంటే పిల్లలు ఎంత చక్కగా, ఎంత బలంగా, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి ఏంటోనండి. మా పిల్లలకి ఎప్పుడు ఈ మధ్య తుమ్ముతూ ఉంటారు, ఏదో జలుబు వస్తుంది అని తల్లిదండ్రులందరూ సహజంగా అంటారు. అది సహజం. సో ఇప్పుడు పిల్లల మీద ధ్యాసే అమ్మకి. మరి ఇక్కడ ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులకే అంత ధ్యాస ఉంటే మరి ఈ భువనాల్లో ఉన్న అమ్మవారికి ఆ ధ్యాస ఇవ్వాలి కదా, ఆవిడే ఇచ్చింది. సో పిల్లల కోసం ఎప్పుడు ధ్యాసతో ఉండేటటువంటి అమ్మవారు. ఇది ఆవిడ యొక్క అమ్మతనం. ఆవిడ తప్పు చేస్తే శిక్షిస్తుంది, శిక్షించినా బాధపడుతుంది. అది ఆవిడ తత్వం. అందుకనే శివా రుద్రస్య భేషజి, శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. కొంచెం కొట్టండాలని 4 పీకితే కానీ వాళ్ళకి బుద్ధి రాదని చెప్పిస్తుంది. ఆ తర్వాత పీకుతుంటే శివుడు ఏంటలా పీకేస్తారు, కొంచెం ఏదో పీకమన్నాను అంతేగాని దాన్ని పీకమన్నా దాని అర్థం అని చెప్పి ఆవిడే తిప్పి శివా విశ్వస్య భేషజి అని చెప్పి మారుస్తుంది. అది అమ్మవారి యొక్క గొప్పతనం. సో ఏదైనా కానీ ఆవిడ కోప్పడచ్చు, కానీ ఆవిడ హస్బెండ్ కూడా కోప్పడటానికి వీల్లేదు పిల్లల్ని ఎవరిని. అది ఆవిడ యొక్క వరి, ఆవిడ ఎగని అని అనొచ్చు, ఆవిడ యొక్క ఫియర్. ఎందుకని? ఈశ్వరుడి నుంచి లౌకిక పుట్టిన వీళ్ళు లౌకిక విషయాల్లో నిమగ్నం అయిపోయి ఒక భయం తర్వాత ఒక భయంతో ఉన్నటువంటి ఈ పిల్లలకి నేను ఎలా కాపాడాలి అనేటటువంటి ఆవిడ యొక్క మదర్లీ ఎఫెక్షన్, అది సహజమైనటువంటిది. పరాశర భట్టర్లు అని ఒక గొప్ప కవి ఉన్నారు. ఆయన తమిళనాడు వారు. ఆయన శ్రీగుణరత్న కోశము అనేటటువంటిది ఒక గొప్ప పుస్తకం రాశారు. అమ్మవారి శ్రీ మహాలక్ష్మి యొక్క గొప్ప పుస్తకం అది, అమ్మవారిని వర్ణిస్తూ. అందులో అద్భుతంగా చెప్తారు. అసలు అమ్మవారి కనుబొమ్మలు గురించి చెప్తూ, ఇప్పుడు కనుబొమ్మల గురించే మాట్లాడుకుంటున్నాం అనుకోకుండా గుర్తొచ్చింది. అమ్మవారి కనుబొమ్మల గురించి చెప్తూ, అమ్మవారు లక్ష్మీదేవి,
శ్రీ మహావిష్ణువు పాదాలని పట్టుకుని ఎప్పుడు సేవిస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు బొడ్డులోంచి బ్రహ్మదేవుడు పైకొచ్చాడు. ఆయన బ్రహ్మ సృష్టిని చేస్తూ ఒక కపాలాన్ని పట్టుకుని ఆయన పైన రాయాలి కదా, నుదుటిన రాత. అమ్మవారి వంక ఇలా చూస్తాడంట, తన కొడుకే కదా. అమ్మవారు వెంటనే చూసి కనుబొమ్మ పైకి ఎగరేస్తే వెంటనే ఓహో వీడు పూర్వజన్మలో ఎప్పుడూ నాకు ప్రార్థన చేశాడు అని అమ్మ చెప్తాంది. వీడికి అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, వీడు ఏది పట్టుకుంటే అది బంగారం అవ్వాలి అని వాడి నుదుటిన బ్రహ్మదేవుడు రాస్తాడంట. అదే కనుక అమ్మవారు కనుక కొంచెం నుదురు చిట్లించి అన్నట్టుగా చూసింది అనుకోండి ముఖ కవళికల్లో, అంటే వీడు బంగారం పట్టుకున్నా మట్టి అయిపోవాలని బ్రహ్మదేవుడు రాసి ఆ కపాలను ఒకరు బారేస్తాడు, వాడు భూమి మీద పుడతాడు. అది అంత అద్భుతంగా చెప్పారు. ఆయన అంటారు శ్రీగుణరత్న కోశంలో, ఒక్కసారి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే చుట్ట చివరి సమయంలో శ్రీ మహావిష్ణువే స్వయంగా వైకుంఠం నుంచి వస్తారు. అంటే సారూప్యం ఉన్నటువంటి తన దూతల్ని పంపించరట. వీడు ఒకసారి నన్ను ప్రార్థించాడురా. అజామీలోపాఖ్యానం అదే చెప్తుంది భాగవతంలో, అద్భుతమైన ఉపాఖ్యానం అది. ఒక్కసారి నారాయణ నందు బతికిపోతాడు, యమదూతల్ని విష్ణుదూతలు వచ్చి కొట్టి పంపిస్తారు, మీరు పక్కకి వెళ్ళండి అని. అప్పుడు యముడు చెప్తాడు, ఒరే ఎప్పుడైనా కానీ విష్ణు భక్తులు అనుకున్న వాడు ఒకడు కనిపిస్తే వాడి పాదాల దగ్గర ఉన్న ధూళిని తీసుకొచ్చి రండిరా, నేను మీ మీద జల్లుతాను, నా మీద జల్లుకుంటాను, కానీ వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్తాడు యముడు. అంత గొప్ప అజామీల ఉపాఖ్యానం. సో శ్రీ మహావిష్ణువే స్వయంగా లక్ష్మీదేవిని తీసుకుని ఆయన వైకుంఠం నుంచి వస్తారట. వచ్చి ఆ జీవుడిని తీసుకెళ్తారు స్వయంగా. అంటే ఇంతకంటే గొప్ప మోక్షం ఉందా అంటే లేదు మనకి తెలిసినంత వరకు. కానీ అమ్మవారంట ఆ యొక్క పుష్పక విమానంలో పాపం సిగ్గుగా ఉంటుందంట. ఎందుకు సిగ్గుగా ఉంది అని శ్రీ మహావిష్ణువు అమ్మవారిని అడిగితే, ఏంటోనండి పాపం వీడికి అష్టైశ్వర్యాలు ఇచ్చాను, వీడికి అన్నీ అనుభవించాడు, అన్నీ చూశాడు, అంతకంటే ఇంకేం ఇవ్వలేకపోయాను ఏంటా అని సిగ్గుపడిపోతూ ఉంటుందంట అమ్మవారు. ఇది ఈ యొక్క భావనని మనం పట్టుకోగలిగితే భయభంగ వ్యసనిని అని శంకర భగవత్పాదుల వారు ఏం చెప్పారో మనకు అర్థమవుతుంది. ఇది అమ్మవారి యొక్క తత్వం, లక్ష్మీ తత్వం, లక్ష్మీ కటాక్షం. అమ్మవారిని ఒక్కసారి అయ్యవారిని అమ్మవారిని పూజ చేస్తే చాలు వాళ్ళు అంత ఇచ్చేస్తారు. అందుకనే ఒరే ఆఖరి నిమిషంలో అయినా నారాయణ అని ఒక్కసారి అనరా చాలు అని చెప్పి మన పెద్దలు చెప్పారనమాట. సరే, భయాన్ని గట్టెక్కించే క్రమంలో ఈ ఐబ్రోస్ ఎలా ఉన్నాయి అంటే, సహజంగా ఎన్ని ఐబ్రోస్ ఉంటాయి ఎవరికైనా? 2 ఐబ్రోస్ ఉంటాయి. సో ఈ 2 ఐబ్రోస్ చక్కగా వంగి ధనుస్సులాగా ఉన్నాయి అని చెప్తున్నారు. ధనుర్మన్యే అంటే, మన్యే అంటే నేను ఆలోచిస్తున్నాను, ధనుస్సు అని చెప్పేశారంటే ఒక బౌ. ఇంద్రధనుస్సు ఎలా ఉంటుంది? వంగింది. 2 ఇంద్రధనుస్సులు అంటే ఒక ధనుస్సులాగా ఉన్నది అని చెప్తున్నారు. ఇది అమ్మవారు మనల్ని రక్షించటానికి కంకణం కట్టుకున్నది అసలు అని చెప్పాల్సి ఉంటుంది. అసలు భయం లేకుండా చెయ్యొచ్చు కదా అని అంటే అలా కాదు. పరమాచార్య స్వామి చెప్తారు, ఒరే అసలు నీకు భయం లేకుండా చేస్తే అమ్మవారిని నువ్వు ఆలోచించవురా, అందుకుని నీకు కొంచెం భయం అనేది ఇచ్చి ఆ తర్వాత ఆ భయాన్ని ఎంతో ప్రేమతో తీసేస్తే అప్పుడు అమ్మవారి యందు ఎంతో సంతోషంగా ఆ యొక్క రెస్పెక్ట్ కానీ ఆ యొక్క ప్రేమ కానీ నువ్వు అలవాటు చేసుకుంటావని పరమాచార్య స్వామి చెప్తారు. అంతేనా? కాదు. అలా చెప్తే శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకం ఎందుకు రాస్తారు? ఇంకా అద్భుతంగా ఉంటుంది, వినండి. ధనుర్మన్యే అంటే మామూలుగా మనం ఏం చేస్తాము? ధనుస్సు అంటే మన పిల్లలు ఒక చీపిరి పొల్లో ఏదో కర్రో తీసుకుని దానికి ఒక తాడు అటు ఇటు కట్టి లాగి కట్టి ఇదొక ధనుస్సు అని పట్టుకుంటారు. అది ఏదో మనం చేసుకునే ధనుస్సు. కానీ ఇప్పుడు చూడండి, శంకరులు మనకి కళ్ళకి కట్టి చూపిస్తారు. మీరు కళ్ళు మూసుకుని ఒక నిమిషం ఆలోచిస్తే రామచంద్రమూర్తి యొక్క కోదండం చూడండి, అర్జునుడి యొక్క గాంధీవం చూడండి, అవి ఎలాంటివి. అవి ఒక్కసారి అర్జునుడి గాంధీవంతో టంకారం చేస్తే చాలు సగం మంది పడిపోతారు ఆ శబ్దానికి.
అలానే రామచంద్రమూర్తి యొక్క కోదండం అది సాక్షాత్తు విష్ణు చాపం. ఆయన శివధనుర్భంగం చేశాక పరశురాముడు వస్తే విష్ణు చాపం పట్టుకునేసరికి విష్ణు చాపంలో ఉన్న శక్తి రామచంద్రమూర్తి తీసేసుకున్నారు. అప్పుడు పరశురాముడు విష్ణు చాపాన్ని రాముడికి ఇచ్చేసేసి వెళ్ళిపోతే అగస్త్య మహాముని వస్తారు. అగస్త్య మహాముని మహానుభావుడు. ఆయన తలుచుకుంటే చాలు మనం. ఆయనకి విష్ణుమూర్తి ఇస్తారు, రామచంద్రమూర్తి ఇస్తారు. ఇచ్చి తర్వాత రాముల వారు మామూలుగా అడవికి వెళ్ళాక అప్పుడు అగస్త్యుణ్ణి కలిస్తే అప్పుడు రాక్షసుల సంహారం కోసం మళ్ళీ విష్ణు చాపం రామచంద్రమూర్తి దగ్గరకు వస్తుంది. ఇవి రెండింటినీ చూస్తే మీకు ఎలా ఉంటుంది అంటే రెండు బెండ్ అయిపోయిన అంటే వంగినటువంటి కర్రల్లాగా ఉండి మధ్యలో ఒక జాయింట్ ఉంటుంది. మీరు ఆలోచిస్తే తెలుస్తుంది. ఎప్పుడైనా కానీ రాముల వారిని చూస్తే మీకు అలాంటి ధనస్సునే పట్టుకుంటారు, అంతేగాని ఒకటే వంగిన మన పిల్లలు ఆడుకునే పుల్లల్ని మాత్రం వాళ్ళు పట్టుకోరు. సో ఇప్పుడు చెప్తున్నారు శంకర్లు, ధనుర్మన్యే రెండు కనుబొమ్మలు విల్లుకి ఉండేటటువంటి రెండు వంపులు. ఇవి అమ్మవారి యొక్క కనుబొమ్మలు. అయితే ఇలా అనేసేసి చాలామంది వదిలేశారు. శంకర్లు అక్కడతో వదలరు. ఆయన యొక్క కవితా సౌందర్యం అనండి, ఆయన యొక్క సృజనాత్మకత అనండి, ఆయన యొక్క భక్తనండి అన్నీ కలిపి మిక్సీలో వేసేస్తారు. ఇట్స్ ఎ డిఫరెంట్ ప్లేన్, అసలు డిఫరెంట్ డైమెన్షన్. ఆయన అన్నారు, కానీ విల్లుకి ఈ రెండు వంపులు కలవాలి కదా, మధ్యలో ఎక్కడ కలుస్తాయి? అక్కడ ఈ రాముల వారు కానీ అర్జునుడు కానీ చెయ్యి పట్టుకుంటారు. మీరు మనసులో ఊహించుకోండి, అసలు ప్రతి వాళ్ళు చెయ్యి పట్టుకుంటారు. మరి ఇక్కడ కనుబొమ్మలు కలవ్వు కదా. కనుబొమ్మలు కలిస్తే ఇది అసలు సాముద్రికం ప్రకారం మంచిది కాదు. యథార్థంగా ఈ ముక్కు కనుబొమ్మల రెండు కనుబొమ్మల మధ్యలో జాయింట్ అవుతుంది. కనుబొమ్మల మధ్యలో గ్యాప్ అనేటటువంటిది ఉండాలి. రెండు కనుబొమ్మలు రెండు ధనుస్సులకి ఉన్నటువంటి వంపులు. కానీ కనుబొమ్మలు రెండు కలవకూడదు. కలిస్తే కనుక సాముద్రికం ప్రకారం ఆ ఫ్యామిలీ మొత్తం అసలు మంచిది కాదు అని చెప్పారు. ఇది నేను చెప్పింది కాదు, పరమాచార్య స్వామి ఆయన ఇచ్చినటువంటి వ్యాఖ్యానంలో చెప్పారు. మరి అమ్మవారికి కనుబొమ్మలు కలిసిపోతాయా? కలవు కదా. అంటే ఇప్పుడు ఆ గ్యాప్ను ఎలా కలపాలి ఆలోచించండి. ఇది శంకరుల యొక్క ప్రజ్ఞ. అక్కడ ఈ శ్లోకంలో అందమంతా ఇక్కడ వస్తుంది, మొదలవుతుంది. సరే, ఇది ఒక నిమిషం పక్కన పెడదాం. ఇప్పుడు అర్థమైంది కదా, రెండు వంపుల్ని కలపాలి మధ్యలో పట్టుకోవటానికి. అది పక్కన పెడదాం, ఏం చేస్తారో చూద్దాం. ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఉంది. ధనుస్సు అంటే కేవలం ఇలా వంగి ఉన్నటువంటి రెండు వంపులు మధ్యలో జాయిన్ చేసినటువంటి ఒక కర్ర అని అనుకోవటానికి లేదు. ఎందుకుని అంటే మీకు తాడు లేకుండా ధనుస్సు ఉండదు కదా, అల్లెత్రాడు కావాలి. ఈ అల్లెత్రాడు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడు అల్లెత్రాడు లేకుండా కేవలం ఇలా రెండు వంపులు చేసినటువంటి ఒక ధనుస్సు మధ్యలో ఈ జాయిన్ చేసినటువంటి ఒక స్టిక్ లాంటిది ఉందమ్మా, ఇది ఇంతే నీ ధనుస్సును ముంచుకో అని చెప్పంటే శంకర్లు ఎందుకు అవుతారు? ఆయన గొప్పతనం ఎందుకు అవుతుంది? సో ఇది ఈ జాయిన్ చేసినటువంటి ఆ యొక్క స్ట్రింగ్ గురించి కూడా చెప్పాలి. ఇది చెప్పే ముందర అంటున్నారు, ఇది ఎవరి విల్లు అనంటే రతిపతే అని మొదలుపెట్టారు. ఎందుకుని రతిపతే అంటే రతీదేవి యొక్క పతి. రతీదేవి యొక్క పతి ఎవరు? మన్మధుడు. అంటే ఇక్కడ మీకు మన్మధుడు, స్మర, లేకపోతే అదేంటి ఈశ్వరుడు చేత చంపబడినవాడు, ఇలాంటివి స్టేట్మెంట్లు వేయాల. రతిపతేహే అని అన్నారు అంటే వెంటనే మనం అలర్ట్ అయిపోవాలి. ఇందులో కేవలం రతిపతే అని వేయటానికి ఒక మీనింగ్ ఉంటుంది. అది ఏంటో ఈ పద్యం అయ్యే లోపల మనకు అర్థమవుతుంది అన్నమాట అనేటటువంటి భావన మన మనసులోకి తీసుకొస్తారు. సరే, ఇది మన్మధుడి యొక్క విల్లు అనుకుంటున్నానమ్మా అని చెప్తారు. ధనుర్మన్యే అది అంటే ఈ ధనస్సు రతీదేవి యొక్క హస్బెండ్ అయినటువంటి మన్మధుడుదమ్మా అని చెప్తున్నారు శంకర భగవత్పాదులు వారు. ఇప్పుడు వెంటనే మనకు క్వశ్చన్ రావచ్చు, ఏమండి మీరు అసలు ఏ రకంగా దీన్ని ప్రూవ్ చేస్తారండి? అసలు ఎక్కడైనా పాసిబుల్లా? అమ్మవారికి అనుబొమ్మలు ఎక్కడా? మన్మధుడి యొక్క రతీదేవి యొక్క భర్త అయిన మన్మధుడి యొక్క విల్లు ఎక్కడా?
ఈ లింక్ని ఎలా చేస్తారండి మీరు చెప్పండి అని అడుగుతామేమోనని ఆయనే చెప్తున్నారు. త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతే. త్వదీయే నేత్రాభ్యాం అని ఒక స్టేట్మెంట్ వేశారు. త్వదీయే అంటే అమ్మా నీ యొక్క, నీ మధుకర రుచిభ్యాం, ఇది నీ నేత్రాభ్యాం అంటే నీ రెండు కళ్ళు ఎలా ఉన్నాయి అంటే మధుకర రుచిభ్యాం, బాగా చక్కగా నల్లటి ఈ భృంగములు అంటే తేనెటీగల యొక్క వరుస ఎలా ఉందో అలా ఉన్నదమ్మా అని ధృతగుణం అని వేశారు. అంటే ఈ యొక్క అల్లెత్రాడు అని చెప్తున్నారు. అంటే మీకు తేలిగ్గా అర్థం అవ్వడానికి చెప్తున్నా. త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం అంటే అమ్మా నీ యొక్క రెండు కళ్ళు ఈ యొక్క భృంగములు అంటే తేనెటీగలు, నల్లటి తేనెటీగల యొక్క గుంపు ఒక లైన్లో పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయమ్మా అని చెప్తున్నారు. కొంచెం పట్టుకున్నారో లేదో నేను తేలిగ్గా అర్థం అవటానికి చెప్తా. అమ్మవారి కళ్ళు చిన్నవిగా ఉంటాయా పెద్దవిగా ఉంటాయా? పెద్దవిగా ఉంటాయి. ఎందుకని? ఆకర్ణ దీర్ఘనయని అంటే అమ్మవారి కళ్ళు ఎంత పెద్దవంటే చివరికి చెవుల దాకా వెళ్ళిపోయేంతటి కళ్ళు. సమయాన్ని బట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ శ్లోకం కూడా తవాపర్ణే కర్ణే అని చెప్తారు. అమ్మ నీ కళ్ళు చెవులు దాకా వెళ్ళిపోతాయి అమ్మా అని చెప్తారు. అదొక అద్భుతమైన వ్యాఖ్యానం ఉంది దానికి. సో అమ్మవారివి ఇంత పెద్ద కళ్ళు, చాలా మీనాక్షి కదా, చేప లావుగా ఉంటుందా సన్నగా పొడుగ్గా ఉంటుందా? సన్నగా పొడుగ్గా ఉంటుంది. అంటే అమ్మవారి కళ్ళు ఈ మధ్యలోంచి చివరిదాకా చక్కగా దీర్ఘంగా ఉంటాయి. అమ్మవారి దీర్ఘమైనటువంటి కళ్ళు ఏం చేస్తాయి? ప్రపంచంలో ఉన్న అందరినీ చూడాలి. ఎందుకని? దృషాద్రాగీయస్యాం దర దళిత నీలోత్పల రుచాం దవీయం సందీనం స్నపయ కృపయ మమపి శివే. విన్నాం కదా. అంటే ఈ మూల నుంచి ఆ మూల వరకు కన్నుగుడ్లు తిరుగుతూ ఉంటాయి. అమ్మవారి తలదిప్పుతుందా? లేదు. ఆవిడ కేవలం కన్నుగుడ్లు ఈ మూల నుంచి ఆ మూల వరకు తిరుగుతాయి. అయితే ఇంత పెద్ద కళ్ళు, నేను దీన్ని తిప్పటానికే నాకు ఒక 5 సెకండ్స్ పడుతుంది అని అంటుందా? అమ్మవారు అలా అనదు. చాలా స్పీడ్గా తిప్పుతూ ఉంటుంది అమ్మవారి కళ్ళు. అదే అమ్మవారి కళ్ళల్లో ఉన్న అందం. ఇప్పుడు శంకర భగవత్పాదుల వారు ఏం చెప్తున్నారు? అమ్మా నువ్వు చూస్తే చల్లటి చూపులని చెప్పారు కదా, దరదళిత నీలోత్పల రుచాం అని చెప్పారు. అంటే నీ చూపులు నల్లటి కలువలతో పోల్చారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అమ్మా నీ చూపులు ఈ యొక్క భృంగములు అంటే తేనెటీగలు, నల్లటి తేనెటీగల వరసలా ఉంటుందో నీ చూపులు అలా వరసలాగా ఉందమ్మా. ఆ నీ చూపులు అనేటటువంటివే ఈ ధనుస్సుకి ఉన్న అల్లెత్రాడు అనుకో అమ్మా అని చెప్తున్నారు. ఎంత గొప్ప ఉపమానం అండి అసలు నిజంగా ఆలోచించడానికి. ఇది శంకరులు మనకిచ్చినటువంటి అద్భుతమైన కళాఖండం. ఇది అమ్మవారే గుర్తు చేసిందని అనుకుంటాను నేను. నిజంగా ఇది చాలా ఇష్టం నాకు. ఈ పద్యం ఎలా మర్చిపోయాను. సరే, అమ్మవారి యొక్క నల్లటి చూపులు తేనెటీగల యొక్క గుంపు ఉన్నట్లుండి మధుకరమయ్యి. ఇప్పుడు చెప్పండి, కనుబొమ్మలు ఏమవుతాయి? కనుబొమ్మలు తిరిగి వంపులు చుట్ట చివరికి కళ్ళ దగ్గరికి కలిసిపోతాయి ఎవరికైనా. అలానే అమ్మవారి చూపులు ఈటు కనుబొమ్మ చివరి నుంచి కుడి కనుబొమ్మ చివరి నుంచి మళ్ళీ ఎడమ కనుబొమ్మ చివరి వరకు అమ్మవారి చూపులు స్ప్రెడ్ అయిపోయినాయి. అంటే ఈ ధనుస్సుకి ఒక మూల నుంచి ఇంకొక మూల వరకు అల్లెత్రాడు శంకర భగవత్పాదుల వారు మన కోసం కలిపేశారు. కేవలం మధ్యలో ఉన్నటువంటి అటువంటి జాయింట్, ఇక్కడ మన ముక్కుకి పైన ఉండేటటువంటి జాయింట్, 2 కనుబొమ్మల మధ్య ఉండేటటువంటి జాయింట్ ఒక్కటి మిగిలిపోయింది. 2 కనుబొమ్మలు, ఈ యొక్క ధనస్సు యొక్క 2 వంపులు, అమ్మవారి చూపులు అల్లెత్రాడైపోయింది.
మీరు బాగా పట్టుకున్నారని అనుకుంటున్నాను నేను. ఇది ఎందుకని మన చేత ఇలా చేయిస్తారు? ఇలా చేయిస్తే కానీ మనం ఈశ్వరుడి గురించి, అమ్మవారి గురించి అంత గొప్పమైన ధ్యానం చెయ్యలేమని శంకర భగవత్పాదుల వారి ఆలోచన. అంతేకాదు, ఇప్పుడు అమ్మవారి చూపులు భ్రమరం అయింది. మన హృదయం అనేటటువంటి పద్మంలో ఈ ధ్యానాన్ని పెట్టుకుని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ మనం ధ్యానం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడి కోసం, ఇక్కడ ఈశ్వరుడి ఈ పద్మంలో ఉన్నటువంటి తేనె కోసం అమ్మవారు ఏమవుతుంది? భృంగమై మన హృదయంలోకి ప్రవేశిస్తుంది. అదే సాక్షాత్తు అమ్మవారి అయ్యవారి దర్శనం. ఇది సీక్రెట్గా చెప్పాలంటే ఇది కుండలిని యోగంలో ఉండేటటువంటిది. ఇది అమ్మవారు వెళ్ళి ఈశ్వరుడితో సంతోషంగా ఉండి తేనె అలా పైనుంచి తేనె ధార కారుతూ ఉంటుంది, అమృత వర్షం అని అంటారు. అది యోగికి ఉండేటటువంటి లక్షణం. ఇది మనం చెయ్యలేము. ప్రతి వాళ్ళు కుండలిని యోగం చెయ్యడం అనేటటువంటిది సాధ్యం కాదు. కానీ దానికి సరి సమానమైనటువంటి భక్తి అనేటటువంటిది, ధ్యానము అనేటటువంటి యోగం మనకి ఇవ్వటానికి శంకర భగవత్పాదుల వారు, పరమాచార్య స్వామి మనకిచ్చినటువంటి అనుగ్రహం ఇటువంటి శ్లోకం. సరే, ఇప్పుడు మనకి ధనస్సు తయారైపోయింది అమ్మవారి కనుబొమ్మలతో. ఇక మిగిలింది ఏంటి అంటే కేవలం ఈ రెండు వంపుల మధ్యలో జాయిన్ చేయాలి. ఇప్పుడు ఏమని చెప్పారు? అమ్మా, ఇది నా అనుమానం, ఇది మన్మధుడిది అని నా అనుమానం అమ్మా అని చెప్తున్నారు. మన్మధుడి విల్లు అని చెప్పేశారు. మన్మధుడి విల్లు అంటే మన్మధుడు ఎలాంటి విల్లు పట్టుకుంటాడు మనకి విన్నాం. ధను పౌష్పం మౌర్వి మధుకరమయి అంటే షుగర్ కేన్ అంటే చెరకు విల్లు పట్టుకుంటాడు మన్మధుడు. చెరకు విల్లులోంచి ఏమొస్తుంది? చెరకు రసం వస్తుంది. అది ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. అంటే అమ్మవారి ముఖమండలంలోంచి అమ్మవారి యొక్క ఈ కను బొమ్మలని మనం ధ్యానం చేస్తే మనకు వచ్చేది ఏంటి? అమ్మవారి దయ. ఈ అమ్మవారి దయ ఎంతో తీయగా ఉంటుంది. ఇది మరొక వ్యాఖ్యానం. సరే, ఇప్పుడు మన్మధుడు అసలు బాణం పట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? మన్మధుడు ఎవరిని ఇప్పుడు అసలు మనం విల్లుని ఎప్పుడు పట్టుకుంటాం, బాణాన్ని ఎప్పుడు పట్టుకుంటాం? విల్లుని యుద్ధానికి వెళ్ళే ముందర తయారు చేసుకుంటాం. బాణాలు కూడా అంతే. ఎవరి మీద యుద్ధం? మన్మధుడికి అసలు ఎవరితో యుద్ధం ఉంది? మన్మధుడు ఇంతవరకు మనం ఫైట్ చేసిన వాళ్ళు ఒకళ్ళే ఉన్నారు. ఆ ఒక్క ఫైటింగ్లో ఓడిపోయాడు అంతే. మళ్ళీ తర్వాత శరీరం అనేది లేకుండా అయిపోయాడు. ఎవరు? పరమేశ్వరుడు. ఇప్పుడు పరమేశ్వరుడి మీద యుద్ధానికి మన్మధుడు బయలుదేరుతున్నాడు. యుద్ధానికి అనుకుందాం ఒక నిమిషం. అసలు అది ఏంటో, ఆ యుద్ధం ఏమిటో తర్వాత విందాం ఒక నిమిషం. శంకర భగవత్పాదుల వారు చెప్తారు. బట్ అసలు ఇదంతా ఎందుకు అంటే, మన్మధుడు తనంతట తనే ఇది తయారు చేసుకున్నాడా, లేకపోతే అమ్మవారు ఇలా పెట్టుకున్నదా అంటే పరమాచార్య స్వామి అద్భుతంగా చెప్తారు. ఒరేయ్, ఒకసారి శివుడితో గొడవ పెట్టుకొని భస్మం అయిపోయి ఏదో దయతో బతికారు. చూడండి, ఇప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ ఉంటాడు. ఆయన దగ్గరికి కొత్తగా జాయిన్ అయిన వాడు వెళ్ళి జాబ్లో వాడు పెద్ద ఆఫీసర్తో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఆ ఆఫీసర్ ఏం చేశాడంటే వీడిని ఉద్యోగం పీకలేదు కానీ పీకినంత పని చేసి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయరా అని చెప్పాడు ఆయన కంపెనీకి CEO. ఇప్పుడు ఎవడైనా బుద్ధున్నాడు మళ్ళీ వెళ్ళి ఆయనతో గొడవ పెట్టుకుందామని చూస్తాడా, లేకపోతే జాగ్రత్తగా ఉందామని చెప్పుకుంటాడా? జాగ్రత్తగా ఉందామని అనుకుంటాడు ఎవడైనా. బుద్ధున్నాడు ఎవడైనా అంతే, మన్మధుడైనా అంతే. ఏం చేస్తాడు? ఎప్పుడైనా గొడవ పెట్టుకుందామని చెప్పి అనుకున్నా వద్దులే బాబు మాకెందుకని ఆ CEO గారి వైఫ్ కానీ ఆయన కొడుకు కానీ ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఏదో నా గురించి 4 మంచి ముక్కలు చెప్పండి అయ్యా, నేను ఏదో సహాయం చేస్తున్నాను ఆయనకని చెప్పండి అయ్యా అని అంటాడు. కానీ నేను వెళ్ళి మళ్ళీ గొడవ పెట్టుకుని ఉద్యోగం పీకించుకుందామని ఉండదుగా. ఇంకోసారి వెళ్ళలేడు శివుడి దగ్గరికి మన్మధుడు. అందుకని ఎందుకు ఇలా అమ్మవారే పెట్టుకుంది? ఎందుకుని అంటే పరమాచార్య స్వామి ఇచ్చిన అద్భుతమైన వ్యాఖ్యానం. శివుడు దక్షిణామూర్తి అయిపోయి ఆయన తనలో తను రమిస్తూ సృష్టి అనేటటువంటిది చెయ్యకుండా అలా ఉండిపోతాడు.
ఆయనని స్పందింపజేయాలి అని అమ్మవారు తన ముఖంలో విల్లుని పెట్టుకుంది. మన్మధుడిని అమ్మవారి తన ముఖంలో పెట్టుకుంది తీసుకువెళ్ళి. ఇది మీకు లలితా సహస్రనామంలో వచ్చే నామం ఒకటి ఉంది. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. స్మర అంటే మన్మధుడు. అమ్మవారి యొక్క కనుబొమ్మలు మన్మధుడి యొక్క ఉయ్యల ఊగటానికి గృహానికి ఉండే తోరణంలాగా, మన్మధుడి యొక్క గృహానికి ఉండే తోరణంలాగా ఉన్నదంట. అది లలితా సహస్రనామంలో ఉన్న నామాన్ని తీసుకొచ్చి భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతేహే. రతిపతేహే అన్న దానికి ఇంత మీనింగ్ శంకర భగవత్పాదుల వారు, మన పరమాచార్య స్వామి వారు తీసుకొచ్చారు. ఇదంతా ఎందుకు? అమ్మవారి ముఖం నుంచే. ఎందుకు? అమ్మవారు శివుడికి వైఫ్ కాబట్టి. ఇప్పుడు మన్మధుడు ఒకవేళ ఏదన్నా బాణం వేస్తే ఏమవుతుంది? ఇది పార్వతీదేవి యొక్క కళ్యాణ ఘట్టం దగ్గరికి తీసుకెళ్తుంది. ఎందుకని? మన్మధుడు కాల్చి పారేస్తే అమ్మవారు మన్మధుడికి ఒక శరీరం అనేది ఇవ్వకుండా కేవలం రతీదేవిని చూపించటం రతీదేవికి మాత్రమే కనిపించేటట్లుగా చూపించి ఇది రతిపతేహే అనేటటువంటి దాని యొక్క మీనింగ్ చేసి మన్మధుడికి ఈ శక్తినిచ్చి, మన్మధుడు తన ముఖమండలము ద్వారా శివుడిని స్పందితుమపి కదిలించి ఆయన వచ్చి అమ్మవారినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కళ్యాణం పీటల మీదకి తీసుకొచ్చినటువంటి గొప్పతనం అమ్మవారిది. అమ్మవారు అలా చెయ్యకపోతే ప్రపంచం ఉండేది కాదు. ఎందుకని? అక్కడ కథలో తారకాసురుడు వచ్చి అందరినీ కొడుతున్నాడు. ఇక్కడ ప్రపంచానికి సృష్టి అనేది ఆగిపోయింది. ఇందుకోసం అమ్మవారు దయతో మనకి చేసినటువంటి గొప్ప ఘట్టం ఇది రతిపతేహే. సరే, ఇప్పుడు ఇంతటితో అయిపోయిందంటే ఇంకా అవలా, విల్లు జాయింట్ కాలా. ఇంకా మీరు ఇప్పుడు దీనిని జాయిన్ చెయ్యటానికి శంకర భగవత్పాదుల వారు అద్భుతంగా చెప్తారు. ఏం చెప్తారంటే, ఆయన సవ్యేతరకర గృహీతం రతిపతేహే ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. చూడండి, మీకు ఏమని పూర్తి చేశారు? ఉమే అని పూర్తి చేశారు. అంటే ఓ ఉమా. ఇక్కడ ఉమా అని ఎందుకు వెయ్యాల్సి వచ్చింది అంటే అక్కడ ఉంది గొప్పతనం. ఉమ అనే శబ్దం చాలా గొప్ప పేరు అసలు. అది ఆ పేరుని రోజు చెప్పేస్తే చాలు. చెప్పాం కదా ఇదివరకు, భవానిత్వం అంటే అక్కడ భవానిత్వం అనేటటువంటిదన్నా పూర్తి చేయాలి, త్వం అని యాడ్ చేయాలి. ఇక్కడ ఉమా అని పిలిస్తే చాలు, ఇంకా తేలిక. భవాని త్వం, అది నాలిక తిరగాలి. ఉమా చాలా తేలిక. ఏంటి? ఉమా అనేటటువంటిది ఆ ఉ అనేటటువంటి 3 అక్షరాలతో ఫార్మ్ అవుతుంది. అక్షరాలు ఏమంటామో మనకు తెలియదు, కానీ ఆ 3 సిలబల్స్ అంటాం. ఆ 3టితో ఫార్మ్ అవుతుంది. ఏంటి? అకార ఉకార మకారాలు. ఆ ఉ ఉమ కాదు, ఓం ఓంకారం. అయితే ఓంకారం ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. చాలామంది ఓం అని చెప్పి జపం చేస్తారు. చిన్నపిల్లలు ఓంకార జపం చేస్తే వాళ్ళకి వైరాగ్యం వచ్చేస్తుంది. చిన్న వయసులోనే వైరాగ్యం వద్దు అని చిన్నపిల్లల్ని, బాధ్యతలు ఉన్న వాళ్ళని ఓంకార జపం వద్దు అని చెప్తారు. బాధ్యతలన్నీ తీరాక ఓంకార జపం చేయొచ్చు. అదే కానీ ఓంకారం ఎవరు అందరూ చేయకూడదు. కాబట్టి ఎవరు ఓంకారాన్ని జపం చెయ్యాలి అంటే ఎలాగా అంటే ఉమా అనుకోండి అని చెప్పారు. కాదు, హనుమ అనుకోండి, తప్పేముంది? హనుమలో కూడా అదే ఉంది. హ ను మ, అదే ఓంకారం. అందుకనే మీకు హనుమలో కూడాను మీకు అవే లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పుడు హనుమలోకి నేను వెళ్ళను. సరే, ఏం చెప్తున్నారు? అమ్మవారి యొక్క ఓంకార స్వరూపాన్ని చెప్తున్నారు. సృష్టి మొత్తం పుట్టించటానికి మనకి తెలిసినటువంటిది ఏమిటి మూలము అంటే
మొట్టమొదటగా శబ్దం వచ్చింది అనేటటువంటిది మనం విన్నాం. సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ మొట్టమొదటి రోజునే చెప్పాను మీకు. ఏంటి స్పందితుమపి అన్నప్పుడు అమ్మవారి పాద ధూళి నుంచి సృష్టి మొత్తం పుట్టింది అని చెప్పినప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ, అక్కడ ప్లాస్మా అనేటటువంటిది వచ్చింది, చిన్నటి పార్టికల్ నుంచి బ్రహ్మదేవుడు సృష్టిని తయారు చేశాడని చెప్పారు. దాన్నే చాలా తేలిగ్గా శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకం రూపంలో మనకు అర్థమయ్యే విధంగా జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని, ఇక్కడ అమ్మవారి నుంచి అయ్యవారి నుంచి సృష్టి వచ్చింది అని ఓమే అని ఒక మాటని వదిలేశారు. ఇది ఇంత ఉన్నది ఇందులో. సరే, ఇప్పుడు ఇక్కడ ఉమా అనేటటువంటిది సహస్రనామంలో, లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఒక ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వసేవిత ఉంది కదా ఉమా. సరే, ఇక్కడ ప్రకోష్ఠే ముష్టౌ చ, ప్రకోష్ఠే ముష్టౌ చ. ప్రకోష్ఠే అంటే మణికట్టు, మనకి చేతికి ఉన్నటువంటి రిస్ట్ అనమాట. మణికట్టు అందరికీ తెలుసు కదా మణికట్టు, అది ప్రకోష్ఠే. అందుకనే ముష్టౌచ. ముష్టౌచ అంటే పిడికిలి. సో చెయ్యి ఒక 5 వేళ్ళు మూస్తే వచ్చేది పిడికిలి. ఆ పిడికిలి మన మిగతా ఆర్మ్ అంటాం. ఆర్మ్ అంటే మన యొక్క ఆ బోన్ కానీ ఆ చెయ్యి మొత్తం ఉండేటటువంటిది జాయింట్ మణికట్టు. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నారు అంటే వినండి ఇక్కడే. ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. స్థగయతి అంటే దాచటం, నిగూఢాంతర అంటే స్థగయతి అంటే కవర్ చేయటం, దాచటం. నిగూఢాంతర లోపల అంటే నిగూఢం అని చెప్తాం కదా, లోపల కనపడకుండా దాచారు అని. నిగూఢాంతరము మే. ఇది ఏంటి? ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతే. ఇప్పుడు విల్లుని పట్టుకోవాలి కదా. ఎవరు పట్టుకున్నారు? మన్మధుడు పట్టుకున్నాడు. ఇప్పుడు మన్మధుడు ఎక్కడ పట్టుకుంటాడు? తాడుని పట్టుకుంటాడా? విల్లుని ఎలా పట్టుకుంటారు? విల్లు యొక్క మధ్యలో ఉన్నటువంటి ఆ కర్రని పట్టుకోవాలి. మన్మధుడైనా అంతే, అర్జునుడైనా అంటే, రామచంద్రస్మూర్తి అయినా అంతే. అందువల్ల వీళ్ళు ఈ మధ్యలో ఉన్నటువంటి కర్రని పట్టుకున్నారు. అంతవరకు చెప్పారు. ఇప్పుడు ఆ కర్రని పట్టుకుంటే ఏమైంది? కర్ర కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఇంతసేపు మనం ఏం చెప్పాము? విల్లుందయ్యా, 2 కనుబొమ్మలు, ఈ యొక్క విల్లుకి ఉన్న 2 వంపులు, విల్లుకి ఉండేటటువంటి అల్లెత్రాడు, అమ్మవారి కనుచూపులు అనేటటువంటి నల్లటి తేనెటీగల సమూహం ఒక లైన్లో పెట్టారు. కానీ మధ్యలో కర్ర ఒకటే కనిపించట్లేదు. ఇప్పుడు ఆ కర్రని అక్కడ ఏదో ఒకటి ఉంది అని చెప్తే బాగుండదు అని, అమ్మ ఆ కర్ర కనిపించదు. ఎందుకంటే అక్కడ మన్మధుడు వచ్చి, నీ ముఖంలో మన్మధుడు ఉన్నాడు రతిపతి, ఆయన వచ్చి సవ్యేతర గృహీతం రతిపతే అంటే తన చేత్తో ఆ కర్రని కనిపించకుండా పట్టుకున్నాడమ్మా మన్మధుడు అని ఇంత అందంగా శంకర భగవత్పాదుల వారు అద్భుతంగా చెప్పేశారు ఈ శ్లోకం. మీరందరూ పట్టుకున్నారో పట్టుకోలేదో ఇప్పుడు అర్థమైంది కదా. మన్మధుడు ఎలా అమ్మవారి యొక్క కనుబొమ్మలు అనేటటువంటి విల్లుని పట్టుకుని అక్కడ మధ్యలో ఉన్నటువంటి జాయింట్ని తన చేతులతో కనపడకుండా పట్టుకున్నాడు. ఇది ఇంతవరకు చెప్పింది. ఇప్పుడు ఏమైంది? 2 కళ్ళ చూపులు ఈ యొక్క భృంగముల యొక్క వరుస అయిపోయింది. ఈ మన్మధుడి యొక్క మణికట్టు, ఆ మన్మధుడి యొక్క పిడికిలి ఈ కర్రని పట్టుకోవటం వల్ల కనిపించట్లేదు. అది శంకర భగవత్పాదుల వారికి కనిపించింది. అంత అద్భుతంగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఒక నిమిషం చూడండి, మీరు ఆలోచించండి. సవ్యేతరకర అని ఒక స్టేట్మెంట్ వేశారు. అంటే ఏంటి? ఎప్పుడైనా ఒక విల్లుని పట్టుకునేటటువంటి గొప్ప విల్లుకారు ఏం చేస్తాడు? తన చేత్తో మధ్యలో పట్టుకుంటాడు. అయితే ఇది ఎడమ చెయ్య కుడి చెయ్య అనేటటువంటిది మనకి అనుమానం వస్తుంది. అంతే కదా. సవ్య అంటే కుడి చెయ్యి అని అనుకోవచ్చు. ఎందుకని? సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత.
యథార్థంగా చెప్పాలంటే సవ్య అంటే కుడి చెయ్యి. ఎందుకని ఈ చెప్పిన శ్లోకంలో స్తోత్రంలో దక్షిణ దక్షిణ సారీ సవ్య అంటే కుడి సహజంగా, అపసవ్య అంటే ఎడం చెయ్యి. సో సవ్యేతర అంటే కుడి చెయ్యి కానిది ఎడం చెయ్యి అలా అనుకోవచ్చు. కానీ సంస్కృతంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, ఇక్కడ సవ్య అంటే ఎడం వచ్చింది, సవ్యేతర అంటే కుడి వస్తుంది. ఇప్పుడు కుడి చేత్తో పట్టుకున్నారా ఎడం చేత్తో పట్టుకున్నారా అంటే ఇది మళ్ళీ మనకి కన్ఫ్యూజన్ మొదలవుతుంది. అంతే కదా, రెండు రకాలుగాను తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలాగా అని ఆలోచిస్తే మన్మధుడు ఏ చేత్తో బాణం వేస్తాడు, ఎడం చేత్తో బాణం వేస్తాడా కుడి చేత్తో బాణం వేస్తాడా, ఇది పరమాచార్య స్వామి యొక్క గొప్ప అద్భుతమైన వ్యాఖ్యానం. ఇక్కడే కొంచెం మీరు మైండ్ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. అందుకని నా ప్రయత్నం నేను చేస్తాను చాలా జాగ్రత్తగా చెప్పడానికి. సో అర్జునుడికి సవ్యసాచి అని పేరుంది. సవ్యసాచి ఎందుకు అంటే ఆయన ఎడం చేత్తోనూ బాణాలు వేస్తాడు, కుడి చేత్తోనూ బాణాలు వేస్తాడు. అంటే ఎంత స్పీడ్గా విల్లుని ఈ చేతి నుంచి ఆ చేతికి తిప్పి బాణాలు వేయగలడు. మన్మధుడు ఆయన ఒక చేత్తోనే బాణాలు వేస్తాడు అని ఎక్కడా లేదు, ఆయన రెండు చేతులతోనూ బాణాలు వేయగలడు. మన్మధుడికి ఉన్న శక్తి అది. ఎవరన్నా ఏమండి మన్మధుడు నన్ను కొంచెం బాణం వేయటానికి టైం పడుతుందండి అని ఎక్కడన్నా ఎవరన్నా విన్నారా? మన మనస్సు ఆగదు, ఎంతో స్పీడ్గా మూవ్ అవుతుంది. అంటే ఏంటి? సవ్యేతర అంటే ఏ చెయ్యైనా కావచ్చు. మరి శంకర్లు ఎంతో జాగ్రత్తగా రాస్తారు. ఆయన పదాలు మీరు ఇప్పటికే అర్థమైపోయే ఉంటుంది. ఉమే అన్న, శివే అన్న, ఆయన ఎటువంటి పదం వాడినా కానీ దాంట్లో ఎంతో మీనింగ్ని చాలా లోడ్ చేసి పెట్టే ఆయన. ఎక్కడ నిన్న విన్నారు కదా, శ్రీ సరణిభిహి అన్నా కానీ ఎక్కడ దాని మీనింగ్ని పోకుండా ఆ సందర్భానికి తగినట్టుగా వేసే ఆయన. అలాంటిది ఇక్కడ రెండు చేతులతో బాణాలు వేసేవాడిని ఉభయకర అని వేయచ్చు కదా, లేకపోతే వామకర అని వేశారనుకోండి తప్పేం ఉండదుగా. ఎందుకని వామం అంటే ఎడం చెయ్యి, చక్కగా వామకర అంటే మనకు అర్థమైపోయేది. సవ్యేతరకర అని ఎందుకన్నారు అంటే మన చేత ఆలోచింప చెయ్యడానికి చేసినటువంటి గొప్ప ప్రయత్నం అనే చెప్పాలి. సరే, ఇది ఏంటి అనేది నేను ప్రయత్నం చేస్తాను మీకు చెప్పడానికి. ఇప్పుడు విలుకాడు బాణాన్ని పట్టుకుంటే మీకు అల్లెత్రాడు కూడా కనపడుతుందా లేదా అనేది మనం ఒక్క నిమిషం ఆలోచిస్తే, అల్లెత్రాడు ఎటు సైడ్ నుంచి విలుకాడు బాణాన్ని పట్టుకున్నాడు అనే దాన్ని మనం ఆలోచిస్తే మన కళ్ళు ధ్యానం చేస్తే తప్ప తెలియదు. చూడండి, ఉదాహరణకి రామచంద్రమూర్తే బాణాన్ని పట్టుకున్నారు అనుకుందాం. ఆయన యొక్క ఎడం చేతి వైపు నుంచి చూస్తే మనకి ఆయన యొక్క బాణము ఆయన చెయ్యి కనిపిస్తుంది, ఆయన చెయ్యి మాత్రమే కనిపిస్తుంది, మీకు బాణం కనిపించదు ఆయన ఎడం చేతితో బాణాన్ని పట్టుకుంటే. అదే కనుక మీరు కుడి చేతి వైపుకి వెళ్ళి చూశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆయన యొక్క అల్లెత్రాడు కనిపిస్తుంది, ఆయన చేతిలో అల్లెత్రాడు కొంచెం కట్ చేసినట్టుగా అల్లెత్రాడు ఆయన చేతి నుంచి వెళ్తుంది. మీకు తేలిగ్గా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నేను. మీకు ఇది అర్థం కావాలంటే ఊహించుకోండి, మీరు మధ్యలో ఉన్నారని అనుకుని ఊహించుకోండి ఒక్క నిమిషం. మన్మధుడిని మధ్యలో పెట్టండి, అమ్మవారు కుడి చేతి వైపు ఉన్నారని ఊహించుకోండి, మీరు ఎడం చేతి వైపు ఉన్నారని ఊహించుకోండి. ఇప్పుడు మన్మధుడు ఏం చేస్తున్నాడు? బాణాన్ని పట్టుకున్నాడు. సపోజ్ ఈ బాణం ఎలా ఉంది? అమ్మవారి యొక్క రెండు కనుబొమ్మలు కనిపిస్తున్నాయి, బాణం అంటే విల్లు కనిపిస్తుంది. అమ్మవారి యొక్క అల్లెత్రాడు ఉంది, ఖచ్చితంగా ఉందని మనకు తెలుసు, ఎందుకని ఇప్పుడే విన్నాం కాబట్టి. ఇప్పుడు ఎలా పట్టుకున్నాడు మన్మధుడు? మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. చేత్తో పట్టుకున్నాడు, అది కుడి చెయ్యో ఎడం చెయ్యో తెలియదు. మీరు లెఫ్ట్కి ఉన్నారు అంటే ఎడం చేతి వైపు ఉన్నారు, మీకు అమ్మవారికి మధ్యలో మన్మధుడు ఉన్నాడు. ఎందుకని? అమ్మవారి ముఖంలోంచే మన్మధుడు శివుడి మీద బాణాలు వేస్తున్నాడు కాబట్టి, అంతకంటే ఇంకొక చాయిస్ లేదు. ఇప్పుడు మన్మధుడు ఎప్పుడైతే కుడి చెయ్యి అనుకుందాం ఒక్క నిమిషం,
కుడి చేత్తో మన్మధుడు బాణాన్ని పట్టుకుంటే ఈ యొక్క బాణం కాదు, ఈ ధనుస్సును పట్టుకుంటే ఏమవుతుంది? కుడి చెయ్యి అమ్మవారి యొక్క ముఖానికి దగ్గరగా వెళ్తుంది. మన్మధుడి యొక్క చేతులు వేళ్ళు ఈ బాణం యొక్క జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్ని వేళ్ళు కవర్ చేస్తాయి. ఈ అల్లెత్రాడు మన్మధుడి చేతి మీద నుంచి వెళ్తుంది. అంటే ఇప్పుడు అల్లెత్రాడు పూర్తిగా కనిపించాలి. ఆ జాయింట్ ఉన్న ప్లేస్లో మన్మధుడి వేళ్ళు కనిపించాలి, అంతే కదా? ఇప్పుడు చెప్పండి, ఈ మన్మధుడి వేళ్ళు ఈ యొక్క జాయింట్ని పూర్తిగా క్లోజ్ చేశాయా లేదా? మీరు ఊహించుకునే ఉంటారు, ఊహించుకోండి మరొక్కసారి చెప్తున్నా. అమ్మవారు కుడి చేతి వైపు ఉంటుంది, మధ్యలో మన్మధుడు ఉన్నాడు బాణాన్ని పట్టుకుని, ఎడం చేతి వైపు మీరున్నారు. మధ్యలో ఈ యొక్క ధనుస్సుని మన్మధుడు పట్టుకున్నాడు, కుడి చేత్తో పట్టుకున్నాడు. కుడి చేత్తో పట్టుకుంటే ఏమవుతుంది? చెయ్యి అమ్మవారి ముఖానికి దగ్గరగా ఉంటుంది. అల్లెత్రాడు ఈ కుడి చేతి పైనుంచి వెళ్తుంది. వేళ్ళు ఆ యొక్క జాయింట్ని పట్టుకుని ఉంటాయి. ఇప్పుడు ఈ బాణ ప్రయోగం చేస్తున్నప్పుడు వేళ్ళు కొంచెం కదులుతాయి కదా, వేళ్ల మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా. అంటే మీకు ధనస్సు కనిపిస్తుంది కదా మధ్యలో. మనకి మణికట్టు కనిపించదు. ఎందుకని? అల్లెత్రాడు మణికట్టు మీద నుంచి వెళ్తుంది నేను చెప్పిన పరిస్థితిలో. అంటే ఏంటి? కుడి చేతి పట్టుకుని ఉంటే అమ్మవారి మణికట్టు కనిపించదు, ఈ జాయింట్ పూర్తిగా కనిపించకుండా పోదు, కొంత కనిపిస్తుంది. అదే కనుక ఎడం చేత్తో పట్టుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. అమ్మవారి ముఖం కుడి చేతి వైపు ఉంది, మన్మధుడు ఉన్నాడు, బాణం పట్టుకున్నాడు, ఎడం చేత్తో పట్టుకున్నాడు. అంటే ఇప్పుడు అల్లెత్రాడు అమ్మవారికి మన్మధుడి యొక్క మణికట్టుకి మధ్యలో వచ్చింది. అంటే ఇప్పుడు మీకు అల్లెత్రాడు కనిపిస్తుందా? కనిపించదు, కేవలం మణికట్టే కనిపిస్తుంది. అలానే ఇప్పుడు ఈ యొక్క జాయింట్ కర్ర ఏదైతే ఉంటుందో, ధనస్సు యొక్క రెండు వంపుల మధ్యలో ఉన్న కర్ర ఏం కనిపిస్తుంది మీకు? పిడికిలు కనిపిస్తుంది, వేళ్ళు కనిపించవు. వేళ్ళు పలచగా ఉంటాయి, పిడికిలు థిక్గా ఉంటుంది. ఇప్పుడు గ్యాప్ ఏదన్నా ఉంటుందా? కనిపించదు. ఇది చెప్పటానికే సవ్యేతర అని వేసి శంకర భగవత్పాదుల వారు గృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్టౌచ, ప్రకోష్ఠే అంటే రిస్ట్ మణికట్టు, ముష్టౌచ అంటే ఫిస్ట్ అంటే పిడికిలి, ఈ రెండు కనిపిస్తున్నాయమ్మా అని చెప్తున్నారు. అంటే ఇంత కష్టం శంకర భగవత్పాదుల వారు ఎందుకు కష్టపడ్డారు అని అంటే దానికి సమాధానం పరమాచార్య స్వామి చెప్పేది ఏంటంటే, ఒరే నీ చేత ఇలా ధ్యానం చేయిస్తే నువ్వు అమ్మవారి ముఖాన్ని, అమ్మవారి కనుబొమ్మలను యూజ్ చేసుకుని ఉండేటటువంటి ఆ ధనుస్సు, ఆ యొక్క అమ్మవారి చూపులు అనేటటువంటి నల్లటి తేనెటీగల వరుస, అక్కడ మన్మధుడు శివుడి మీదకి యుద్ధం అని కాదు కానీ శివుడిలో స్పందన కలిగించటానికి అమ్మవారు ఇచ్చిన శక్తితో మన్మధుడు. ఇంత ధ్యానం మనం మామూలుగా చెయ్యము అని శంకర భగవత్పాదుల వారు ఇంత అందంగా ఈ యొక్క శ్లోకాన్ని ఇచ్చారు. ఇది అమ్మవారి యొక్క గొప్పతనం. ఎలా వస్తుంది ఈ గొప్పతనం అంటే మీరు వినండి. అమ్మవారి గొప్పతనం ఏంటంటే మన్మధుడిని బూడిద నుంచి బ్రతికించింది. అంటే అమ్మవారు తన చైతన్య శక్తితో స్పందింపజేస్తుంది. ఆ యొక్క మన్మధుడే లేకపోతే సృష్టి లేదు. సృష్టి లేకపోతే ఇంకా ఎలాగా? శక్తి అంటే స్పందించడమే, కదలటమే శక్తి కదలకుండా ఏమండి, శక్తి కదలకుండా ఇలా ఉందండి అని చెప్పండి. ఒక ఎలక్ట్రాన్, ప్రపంచంలో ఎలక్ట్రాన్ అనేటటువంటిది లేదు. కేవలం ఇంకా ఒక స్థితంగా ఉండిపోయిన పరిస్థితి అంటే ప్రళయమే. ఇంకా ప్రళయం కాకుండా ఏది ఉన్నా అందులో ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్లో తిరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ తిరగకుండా ఉండదు కదా. అలా ఎప్పుడు ఆగిపోయిన ఎలక్ట్రాన్ మనం ఎవరం చదువుకోలేదు ఇంతవరకు. అంటే సృష్టి అనేది జరుగుతూనే ఉండాలి. కానీ సృష్టిలో తన పిల్లలు పాడైపోతున్నారు.
దానికి విరుగుడేంటి? పార్వతీ పరమేశ్వరుల దర్శనం. ఈయన ఈశ్వరుడు కనిపించకుండా సృష్టిలో దాగిపోయి ఉంటాడు. చెప్పాం కదా మనం, ఈశ్వరుడు ఎలా కనిపించకుండా అమ్మవారి మాయాస్వరూపంతో ఉంటాడు. ఈ మాయని ఎలా తీయాలి అంటే వీళ్ళ దర్శనం చేయించాలి. ఈ దర్శనం ఎలా అవుతుంది అంటే శివుడితో సహా అమ్మవారు కనిపిస్తేనే ముక్తి. ఒక్క అమ్మవారిని చూస్తే భోగాల్లో తిరిగేవాడి యొక్క పరిస్థితి. అందుకని ఏం చేయాలి? శివుణ్ణి కదిలించాలి. అంటే మనిషిలో ఉన్నటువంటి శివుడిని కదిలిస్తే వాడికి శివ దర్శనం అవుతుంది అన్న ఉద్దేశంతో అమ్మవారు తన కనుబొమ్మల్ని ఎప్పుడు చిట్లించి వీళ్ళ యందు ఎంతో దయని చూపించటానికి ఈ రకంగా తన ముఖంలో మన్మధుడిని పెట్టుకుని తన యొక్క ఈ కనుబొమ్మలే మన్మధుడి చేతిలో ఉన్న విల్లుని చేసి ఈశ్వరుడిని మన వైపు తిప్పటానికి అభయం ఇచ్చి భయాన్ని పోగొట్టే అభయం ఇచ్చేదే అమ్మవారి భయభంగ వ్యసనిని అనేటటువంటి ఈ శ్లోకం. ఇప్పుడు మన్మధుడు బాణం వేస్తే ఏమవుతుంది శివుడి మీద? శివుడు చూస్తాడు, అక్కడ మన్మధుడు కనిపించడు. అమ్మవారి పూర్ణ చంద్రబింబం రాకా శశివదనే అమ్మవారి యొక్క చంద్రబింబం కనిపిస్తుంది. ఆ చంద్రబింబంలోంచి కనిపించేది మందస్మితం. మొన్నమందరం మనం విన్నాం కదా, వచ్చి పక్కన కూర్చుంటాడు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం మనకి అయింది అంటే మనకి ముక్తి వచ్చినట్లే. అంటే మన్మధుడు సృష్టి స్థితి లయ అనేటటువంటివి జరగటానికి అమ్మవారి చేతిలో ఒక యంత్రమయ్యాడు. మనందరం కూడాను అమ్మవారు అయ్యవారి చేతిలో యంత్రాలుగా అయినప్పుడు మనం బతికిపోతాము, లేకపోతే మనము ఉండము. ఇటువంటి గొప్ప సూత్రాన్ని మనకి శంకర భగవత్పాదుల వారు ఇంత అద్భుతమైన స్తోత్రంతో తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఈ యొక్క స్తోత్రం, ఈ యొక్క పద్యం ఏమిటి అంటే భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే అనేటటువంటి ఈ అత్యంత గొప్ప పద్యం. ఇదే మీకు వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అనేటటువంటి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క నామం యొక్క వ్యాఖ్యానం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంత అద్భుతంగా మనకి ఈ వ్యాఖ్యానాన్ని కానీ లేకపోతే ఈ పద్యాన్ని యొక్క భావాన్ని మనకి కంచి పరమాచార్య స్వామి, ఆయన అపర శంకరులు, ఆయన గురించి తలుచుకుందే మనకి సౌందర్యలహరి పూర్తి కాదు. అంత గొప్ప పరమాచార్య స్వామి, నడిచే దేవుడు. ఆయన్ని చూసిన వాళ్ళు అదృష్టవంతులు, ఆయన్ని తలుచుకున్న వాళ్ళు అదృష్టవంతులు. ఆయన మనకి ఇంత అద్భుతంగా ఈ శ్లోకాన్ని ఆయనే కష్టం అన్నారంటే ఊహించుకోండి. చెప్పే ప్రయత్నం నేను చేశాను. ఇంకేదన్నా అనుమానాలు ఉంటే తర్వాత తీర్చడానికి ప్రయత్నం చేస్తా. సరే, ఈ తర్వాత ఇంకొక అద్భుతమైన శ్లోకంతో శంకర భగవత్పాదుల వారు మనకి ఇస్తారు. అయితే ఈ శ్లోకాలన్నీ సమయాభావం వల్ల నేను మరీ డీటెయిల్గా వెళ్ళకపోయినా దాని యొక్క భావాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇంకా ఎన్నో శ్లోకాలు మిగిలిపోయినాయి, కానీ చెప్పటానికి టైం లేదే అని ఉంటుంది, మొదలు పెడితే పూర్తవ్వదనే భయం. అందుకని వాటి జోలికి వెళ్లకుండా నేను ట్రై చేస్తున్నాను. చెప్పేదే పూర్తిగా ఎంతో తృప్తిగా చెప్పాలి అనేటటువంటిది నా యొక్క భావన. సరే, ఇది 56వ శ్లోకం. తవాపర్ణే కర్ణే జపనయన పైశూన్యచకితాః నిలీయంతే తో ఏ నియతమనిమేషాః సఫరికాః యంచ శ్రీరబ్ధచ్చదపుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. ఇది కూడా చాలా తమాషగా ఉండేటటువంటి శ్లోకం. ఇంకా సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క తమాషగా ఉండేటటువంటివి ఒక 2-3
ఉదాహరణలు నేను చెప్తాను. ఈ శ్లోకాలన్నీ అలా ఉంటాయి అన్నమాట. ఏమని మొదలుపెట్టారు? తవాపర్ణే కర్ణే, ఇక్కడ అపర్ణ అని చెప్పి వేశారు. అపర్ణ అంటే అమ్మవారిది గొప్ప తత్వం. పార్వతీ కళ్యాణంలో అమ్మవారు ఎప్పుడైతే శివుడు మన్మధుడిని కాల్చేసేసి ఆయన మళ్ళీ కేవలం ధ్యానంలో నిమగ్నమైపోయి తపస్సు చేసుకుంటున్నారో అమ్మవారు మన్మధుడి విల్లు తీసుకుంది. అయితే దాని అర్థం అమ్మవారు మన్మధుడి విల్లు తీసుకొని శివుడి మీద బాణం వేసిందా? వెయ్యలా. ఎలా బాణం వేసింది అమ్మవారు? తన యొక్క పాతివ్రత్యంతో తపస్సుతో బాణం వేసింది. అంటే అమ్మవారు ఆకులు అలమలు తింటూ అందమైనటువంటి తన సౌందర్యాన్ని వదిలేసేసి, బాహ్య సౌందర్యాన్ని వదిలేసేసి కేవలం శివుడినే తపస్సు చేస్తూ, అదే చెప్తారు సుందరకాండలో, దీనాం కృషాం అనసనేనచ అని చెప్తారు హనుమ. సీతమ్మ వారు ఎలా ఉంది అంటే కృషించిపోయింది దీనాం అని చెప్తారు సుందరకాండలో. అంటే ఏదో కొంచెమే తింటాంది. ఎవరు? రావణాసురుడు ఇచ్చిందా? కాదు. ఇంద్రుడు పాయసం తీసుకొచ్చి ప్రతిరోజు అమ్మవారికి ఇచ్చాడు. ఆ పాయసంలో కొంచెం రామలక్ష్మణులకి కోసం ఎక్కడున్నా వాళ్ళకి చెందాలి అని వదిలిపెట్టి ఆవిడ కొంచెమే తన శరీరాన్ని నిలబెట్టుకోవాల్సినంత మాత్రమే తిన్నదట. అనసనేనచ అని చెప్పారంటే శరీరాన్ని నిలబెట్టుకునేంత తిన్నది అని. సో ఇప్పుడు అమ్మవారు అపర్ణాతత్వం అంటారు. అంటే ఒక పర్ణము లేనిది. పర్ణము అంటే ఆకులు, అపర్ణ అంటే ఆకులు లేని తత్వం. ఎస్పెషలీ అమెరికాలో ఈస్ట్ కోస్ట్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఏమిటి? మీకు అక్టోబర్ రాగానే ఆకులు రాలిపోవటం మొదలు పెడతాయి. ఇక మీరు జనవరి ఫిబ్రవరి మార్చిలో చూస్తే ఒక్క ఆకు కనిపించదు. మళ్ళీ ఈ ఏప్రిల్ నుంచి ఆకులు రావటం మొదలు పెడతాయి. అక్టోబర్లో ఆకులు రాలిపోయే ముందల మీరు ఇటు న్యూ హ్యాంప్షైర్, మెయిన్, న్యూ జెర్సీ, మెసాచ్యూసెట్స్ ఈ ఏరియాస్కి వెళ్తే అసలు ఉంటుందండి 2 కళ్ళు చాలవు. అంటే నాకు ఎప్పుడు ఒక 2-3 సార్లు చూశాను. కరెక్ట్గా ఆ 2-3 రోజుల్లో అక్కడ ఉండటం జరిగింది. అప్పుడు ఉన్నది నిజంగా అమ్మ. నేను తలుచుకుంటే ఒక్కొక్క ఆకు ఒక్కొక్క రకం. ఒక చెట్టులో ఒక ఆకు గ్రీన్గా ఉంటుంది, ఒక ఆకు రెడ్గా ఉంటుంది, ఒక ఆకు బ్లూగా ఉంటుంది, ఒక ఆకు ఎల్లోగా ఉంటుంది, ఒక ఆకు బ్రౌన్గా ఉంటుంది. ఒక బొకేస్ అంతా అక్కడ అంతా పరిచేసినట్టు ఉంటుంది. అంటే అమ్మవారు శివుడి గురించి తపస్సు చెయ్యక ముందు అంత అందంగా ఉంది. ఆ తర్వాత శివుడికి ఆకులన్నిటినీ వదిలేసేసి అలా కేవలం చెట్టు కాండంగా ఉన్న పరిస్థితిలో తపస్సు చేసింది అమ్మవారు. అది అపర్ణాతత్వం. సరే, ఇది అపర్ణ అని ఇక్కడ ఈ మొట్టమొదటి పదంతో వేశారు. ఏమిటి ఇది అంటే, అమ్మా చేపలు నిన్ను మీనాక్షి మీనాక్షి అంటారు కదా అని మమ్మల్ని, మీనాక్షి అంటే ఏంటి? అమ్మ నీ కళ్ళు చేపల్లాగా ఉన్నాయని అంటున్నారు. చేపలకి కొంచెం అహంకారం వచ్చిందంట. ఏంటి? నా కళ్ళు అమ్మవారి కళ్ళని చేపలతో పోలుస్తున్నారు. నేను ఒకసారి వెళ్ళి అసలు ఇది ఏంటి, మనం ఇంకా ఎంత గొప్పవాళ్ళమో తేల్చుకుందామని చెప్పి వెళ్ళాయంట అమ్మవారి దగ్గరికి. అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారి కళ్ళని చూశాక చేపలకు అర్థమైపోయింది. ఏంటి? చీ 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 చీ, ఏంటి అమ్మవారి కళ్ళు ఏంటి, మా కళ్ళు మాతో కంపేర్ చేసుకోవటం ఏంటి, ఆ కళ్ళకున్న అందం ఏమిటి, మా అందం ఏమిటి, అసలు కంపారిజన్ లేదు అని అమ్మవారి దగ్గర ఒక గొప్ప లక్షణం ఉంది. ఏంటి? అలా కళ్ళు తెరిచి చూస్తానే ఉంటుంది అమ్మవారు. ఎందుకని? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అమ్మవారు కనుక కళ్ళు మూస్తే విపత్తే. అందుకని అమ్మవారు అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉండేటటువంటి తత్వాన్ని ఈ చేపలు దొంగిలించి వెళ్ళిపోయినాయంట.
అందుకని ఆ రోజు నుంచి చేపలు కళ్ళు ముయ్యవు. చూడండి, మీరు చేపలు ఎప్పుడూ ఎక్కడ కళ్ళు ముయ్యవు, కళ్ళు తెరిచే ఉంచుతాయి. ఎందుకు అంటే దానికి కారణం ఇదే అట. ఇది శంకర భగవత్పాదుల వారు ఇచ్చిన అద్భుతమైన ఒక ఉపమానం. అది ఇదేదో నిజం అని చెప్పాలి అనుకోమాకండి. ఇది ఆయన యొక్క సృజనాత్మకత, ఆయన ఉపమానం. అంటే ఊహించుకోండి, ఆయన ఒక ఒక నదీ తీరంలోకి వెళ్ళి ఒక చేపని చూస్తే అమ్మవారిని చూశారు. ఎక్కడికి వెళ్ళి ఏం చూసినా అమ్మవారితో లింక్ పెట్టారు. అది ఆయన యొక్క గొప్పతనం. సరే, ఈ చేపలు దొంగిలించుకుని వెళ్ళిపోయినాయి, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ చేపలు వచ్చి అమ్మవారిని చూసి వెళ్ళిపోవటము అనేటటువంటిది అమ్మవారి కళ్ళు చూసాయి. ఈ కళ్ళు ఏంటి, ఆకర్ణాంత ఉంటాయి కదా, ఆకర్ణ దీర్ఘనయని అంటే కళ్ళు చెవుల దాకా వెళ్ళిపోతాయి. కళ్ళు చెవులు ఫ్రెండ్స్, ఎందుకని అవి రెండు కోఆర్డినేట్ చేసుకుంటాయి కదా సహజంగా. అందుకని చేపలకు అనుమానం వచ్చిందంట, ఈ కళ్ళు వెళ్ళి ఖచ్చితంగా చెవులకు చెప్పే ఉంటాయి. ఏమని, మనం ఈ వెళ్ళాము, ఈ చేపలు కంపేర్ చేసుకున్నాయి, ఈ కంపేర్ చేసుకున్న చేపలకు అర్థమైపోయింది కంపారిజన్ లేదు అని అని వెంటనే నీళ్ళల్లో పారిపోయి దాక్కున్నాయి. పైగా మామూలుగా ఎడలేదు, దేవుడి దగ్గర ప్రసాదం దొంగిలించినట్టు అమ్మవారి దగ్గర ఈ యొక్క కళ్ళ ముయ్యకుండా ఉండేటటువంటి తత్వాన్ని మరీ దొంగిలించుకుని వెళ్ళాయి అని ప్రపంచం మొత్తం చెవులు చెప్పేస్తాయేమో. ఎందుకని మనం చెవులతో వింటాం కదా. అందుకుని అప్పటి నుంచి నీళ్లలో దాక్కునే ఉంటున్నాయంట ఈ చేపలు. అమ్మ, అప్పటి నుంచి చేపలకి నీళ్లలో ఉండటం అలవాటైందమ్మా, లేకపోతే అవి కూడా మామూలుగా తిరిగేవి బయట అని చెప్పి శంకర భగవత్పాదుల వారు చమత్కారంగా చెప్తారు. అలానే ఒకసారి ఇదే పద్యంలో వస్తుంది, ఈ కలువ పూలు, ఈ కలువ పూలు పద్మాలు, కలువ పూలు కాదు పద్మాలు. ఈ పద్మాలు ఎప్పుడు పద్మాక్షి పద్మాక్షి అంటారు. అసలు లక్ష్మీదేవితో లక్ష్మీదేవిని పద్మాక్షి అని కంపేర్ చేస్తారు. అంటే మా రేఖలు అమ్మవారి కళ్ళ అని. ఒకసారి ఇవి పద్మాలు వెళ్ళాయంట అమ్మవారి దగ్గరికి. ఇలానే అమ్మవారి దగ్గరికి వెళ్తే ఏమైంది, కంపేర్ చేసుకుంటే అసలు మా రేఖలకి అమ్మవారి కళ్ళకి ఏంటి సంబంధం, అసలు ఏమాత్రం సంబంధం లేదని అర్థమైపోయి అప్పటి నుంచి పట్టపగలు మనం విచ్చుకుంటే ఏం బాగుంటుంది, ఇలా అందరికీ తెలిసిపోతుంది, మనం కంపేర్ చేసి ఈ పద్మాలకి అసలు వేస్ట్ ఎందుకు, అమ్మవారి కళ్ళు చూడు ఎంత అందంగా ఉన్నాయి అని అనుకుంటారు అని పగలు క్లోజ్ అయిపోయి రాత్రుళ్ళు చంద్రుడు వచ్చాక మాత్రమే ఓపెన్ అయ్యి ఉంటాయి. ఎందుకని, ఎవరు అప్పుడు చూడరు, ఇంకా రాత్రి అయిపోయాక పూల మీద చెయ్యొద్దురా అంటారు అని ఆ రకంగా పద్మాలు ఉన్నాయంట. ఇది తవాపర్ణే కర్ణే జపనయన పైశూన్యచకితాః నిలీయంతే ఏ నియతమనిమేషాశ్చఫరికాః యంచ శ్రీరబ్ధచ్చదపుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. ఇది ఒక విధంగా వక్రలక్ష్మి పరివాహ చలన్మి నావలోచన అనేటటువంటి ఈ నామాన్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు. ఇదొక నామం. అలానే ఇంకొక అద్భుతమైన నామం చెప్పటానికి ప్రయత్నం చేస్తా. శ్లోకం ఇది 59వ శ్లోకం. ఇక్కడ చెప్తారు శంకర భగవత్పాదుల వారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం యమారుప్యద్రుహ్యత్యవనిరథ అర్కేందుచరణం మహావీరో మార ప్రమదపతయే సజ్జితవతే. ఇది కూడా భలే తమాషగా ఉంటుంది. ఇక్కడ ఏమని చెప్తున్నారు, అమ్మా ఈ మన్మధుడు ఎప్పటి నుంచో ఈశ్వరుడి మీద గెలవాలి అనేటటువంటి గొప్ప సంకల్పంతో ఉన్నాడు. ఈ ఒకసారి కాలిపోయాడు కాబట్టి ఇంకా గెలవడం కష్టం అని అర్థమైపోయింది. కానీ ప్రయత్నం అనేది వదలట్లా. ఎందుకని, ఆయన ఒకసారి ఈ శివుడి మీద గెలిస్తే కానీ నాకు తృప్తి ఉండదు అనేటటువంటి ఇది ఉంటుంది కదా ఆయనకి. అందుకుని ఈ యుద్ధానికి ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉంటున్నాడు.
అమ్మ నాకు ఇప్పుడు అనుమానం వచ్చేసింది, యుద్ధానికి ప్రిపేర్ చేసుకుంటున్నాడు అని నాకు ఖచ్చితమైన అనుమానం వచ్చేసిందమ్మా అని చెప్పారు. వెంటనే అమ్మవారు ఏమంటారు, ఏంటి శంకర, మన్మధుడు మా ఆయన మీద యుద్ధానికి ప్రిపేర్ అయిపోతున్నాడా? నీకెలా తెలుసు, అసలు చెప్పు, ఎలా ప్రిపేర్ అవుతున్నాడు చెప్పు అని అమ్మవారు అడుగుతుందని ఆయన చెప్తున్నాడు. అమ్మా చూడు, యుద్ధానికి ప్రిపేర్ అవ్వాలంటే రథం కావాలి కదా. ఇప్పుడు శివుడు యుద్ధానికి ఒకసారి వెళ్ళాడు. ఆయన ఎలా వెళ్ళాడు? త్రిపురాసురుల్ని చంపటానికి వెళ్ళాడు ఆయన. అప్పుడు ఆయన రథం ఏంటి? ఆయన రథానికి చక్రాలు కావాలి కదా. ఆ చక్రాలు 2 చక్రాలు రథం అంట. త్రిపురాసురుడు కోరాడు, వాడు అలాంటి వరమే కోరాడు. ఏమిటి 2 చక్రాల రథంతో రావాలి అని. 2 చక్రాల రథం ఎక్కడన్నా ఉంటుందా? అంటే బేస్ అనేది రావాలి కదా. కాదు, 2 చక్రాల రథం అని అడిగితే ఆయన సూర్యచంద్రుల్ని చక్రాల కింద పెట్టుకున్నాడు శివుడు. అదేవిధంగా భూమిని ఒక రథం కింద తయారు చేసుకున్నాడు, దానికి ఈ 2 చక్రాలు తగిలించాడు ఆయన. 4 వేదాలు, గుర్రాలు. అసలు వేదాలకి యుద్ధం చేయడం రాదు, గుర్రాల కింద పెట్టారు. బ్రహ్మదేవుడు రథసారథి, ఆయనకి ఏమొచ్చు యుద్ధం చేయటం, ఆయన ఎప్పుడు యుద్ధం చేసిన పాపాను పోల, ఆయన రథసారథి. విష్ణువు బాణం అయిపోయాడు, వాసుకి అల్లెత్రాడు. ఇటువంటి రథంతో వెళ్ళి త్రిపురాసురులని ఒకే ఒక్క బాణంతో 3 పురాలని ఒకే ఒక్క బాణంతో ఛేదించినటువంటి వాడు ఈశ్వరుడు. అది ఆయన ప్రజ్ఞ. ఇలాంటి శివుడు అంటే ఏవి ప్రిపరేషన్ లేకుండా బ్రహ్మదేవుడు వంటి రథసారథితో యుద్ధం చేసిన శివుడితో, యుద్ధం చేసి గెలిచిన శివుడితో ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఎలాంటి రథం కావాలి? బ్రహ్మాండమైన రథం కావాలి. 4 చక్రాల రథం. ముందర రథం నిలబడితే ఒకవేళ శివుడు ఏమన్నా చేసినా రథం మీద పారిపోవడానికి కుదురుతుంది. రథం నిలబడలేదనుకోండి ఇంకేం కుదురుతుంది? ఇలా ఆలోచించి మన్మధుడు ఫస్ట్ రథం చేసుకుంటున్నాడమ్మా నాకు కనిపించింది అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. అమ్మవారు అంది, ఓ మన్మధుడు రథం చేసుకుంటున్నాడా? ఎలా చేసుకుంటున్నాడు చెప్పు అని అడిగితే ఇక్కడ చెప్తున్నాడు, ముఖమిదం మన్మదరథం. అమ్మా నీ ముఖము అనేటటువంటిది మన్మధుడికి రథం. ఈ రథానికి చక్రాలు కావాలి కదా. ఈ చక్రాలు ఏంటి అంటే అమ్మ వెనకున్న 2 చక్రాలు తాటంకయుగళం. నీ యొక్క 2 తాటంకాలు మన్మధుడికి వెనక చక్రాల యొక్క రథ చక్రాలు అయిపోయినాయమ్మా అని చెప్పారు. సరే అయితే అది శివుడికి కూడా అంతే కదా, పెద్ద తేడా ఏముంది? ఈయన రథానికి స్పెషాలిటీ ఏముంది అని అంటే ఇక్కడ అసలు గొప్పతనం ఏంటంటే, కాదమ్మా ఈ రథానికి 4 చక్రాలు ఉన్నాయి. ఏమిటంటే చతుశ్చక్రం మన్యే అని స్ఫురద్గండ భోగ ప్రతిఫలిత తాటంకయుగళం. ఎందుకుని అమ్మా నీకు పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. పద్మరాగశిల ఎంత చక్కగా అంటే, పద్మరాగశిల అంటే ఒక విధంగా ఈ రోజుల్లో మనకి దగ్గరగా పోల్చదగినది వైట్ మార్బుల్ అనుకోవచ్చు. ఆ వైట్ మార్బుల్కి బ్రహ్మాండంగా కనుక పాలిష్ పెడితే ఏమవుతుంది? మన మొహం చూసుకునేంత గొప్పగా ఉంటుంది అని చెప్తారు. అంటే ఏంటి? ఈ యొక్క అమ్మవారి యొక్క కపోలములు అంటే బొగ్గలు ఈ పద్మరాగ శిల ఎంత వెలిగిపోతుందో అలా వెలిగిపోతూ ఉన్నాయంట. అలా వెలిగిపోతున్నటువంటి అమ్మవారి యొక్క బుగ్గల మీద వెనక ఉన్నటువంటి కుండలాలు 2 రిఫ్లెక్ట్ అవుతున్నాయంట. అంతే కదా, వెలిగిపోతూ అద్దంలాగా మెరిసిపోతే ఏమవుతుంది? మన మొహం చూసుకుంటే మార్బుల్ మీద మనం కనిపిస్తాం. అలానే అమ్మవారి దగ్గర వెలిగిపోతున్నటువంటి బుగ్గల మీద ఎవరు కనిపిస్తారు? ఆ యొక్క కుండలాలు కనిపిస్తాయి. అమ్మ అవి 2 చక్రాలు, ముందులో ఉన్న 2 చక్రాలు. అంటే నీ ముఖాన్ని రథం చేసుకొని నీ కుండలాలు వెనక 2 చక్రాలు అయ్యి వాటి యొక్క రిఫ్లెక్షన్స్ మిగతా 2 చక్రాలు అయ్యి రథం తయారైపోయిందమ్మా. ఇంకా ఏ క్షణమైనా కానీ శివుడి మీద యుద్ధానికి మన్మధుడు వెళ్ళిపోతాడమ్మా అని శంకరులు అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ఎలా నవ్వేస్తుంది ఊహించుకోండి. అదే మనకి అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం. అది ఈ శ్లోకం యొక్క గొప్పతనం. ఇదే స్ఫురద్గండ భోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం
యమారుహ్యద్రుహ్యచ్చవనిరథమార్గేందుచరణం మహావీరో మార అంటే గొప్ప వీరుడిలాగా రెడీ అయ్యాడంట మన్మధుడు. ప్రమదపతయే సజ్జితవతే, ఇంక గెలిచిపోతా నేను ఈ యుద్ధంలో అని ప్రమదపతయే అంటే ప్రమద గణాలకి ఈ త్రిపురాసురుల్ని చంపేనటువంటి ఈశ్వరుడి మీద గెలవటానికి రెడీ అయ్యాడు. ఇది చాలా గొప్ప పద్యం. ఈ పద్యం చదువుకున్న వాళ్ళకి మనస్సుకి గొప్ప స్ట్రెంగ్త్ వస్తుంది. ఎందుకని? మన్మధుడికి బలం లేదు. ఏమాత్రం బలం లేనటువంటి మన్మధుడు అమ్మవారి యొక్క కుండలాలను తీసుకుని ఈ యొక్క అమ్మవారి యొక్క బుగ్గలు మెరిసిపోయేటటువంటి ఆ బుగ్గలని రథంగా మార్చుకుని వెళ్ళాడు. కాబట్టి ఇది అంత గొప్ప స్ట్రెంగ్త్ వస్తుంది అని చెప్తారు ఆచార్యులు. అలానే గొప్ప గొప్ప ఛాలెంజెస్, పెద్ద పెద్ద ఛాలెంజెస్ వచ్చిన వాళ్ళకి ఈ యొక్క పద్యం చదువుకుంటే ఆ ఛాలెంజెస్ అని దాటగలరు అని చెప్తారు. ముక్తి పొందటం అంత తేలిక కాదు. అటువంటి ముక్తిని పొందేటటువంటి శక్తి అమ్మవారు ఈ పద్యాన్ని ధ్యానించడం వల్ల వస్తుంది. సౌందర్యలహరి చదివేసేస్తే మనకి పుణ్యం వస్తుంది అని అంటే కరెక్టే, కానీ ముక్తి వస్తుంది. ముక్తి ఎలాగా? దానికి కావలసిన శక్తి, ఆలోచన, ధ్యానం చేయిస్తారు శంకరులు. ధ్యానం చేయించడం వల్ల మనకి ఆ ముక్తి వస్తుంది. అది ఈ పద్యంతో ఇవాళది పూర్తి చేస్తా, వినండి. ఆఖరి పద్యం 67వ పద్యం, అద్భుతమైన పద్యం. ఈ పద్యాన్ని నిన్ను సుందరకాండ చెప్తూ కూడా చెప్తాను, నాకు అంత ఇష్టమైన పద్యం ఇది. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణ వత్సలతయా గిరీశేనోదస్తం మూరధరపానాకులతయా కరాగ్రాహ్యం శంభోర్ముఖముకురవృత్తం గిరిసుతే కదంకారం వ్రోమస్తవ చువుకమౌపమ్యరహితం. ఈ పద్యం మీకు అర్థం అవ్వాలంటే, చాలా తేలిగ్గా చెప్పాలంటే, మీకు లలితా సహస్రనామంలో అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనేటటువంటి నామం ఉంది. మీరు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి నామాలన్నీ చదివితే మొదట్లో ఉన్న నామాలు ముఖ్యంగా అమ్మ నీ యొక్క పెదాలను చూసి దొండపండు ఎరుపు అసలు ఏమీ లేదు, ఇలాంటివి అన్నీ చెప్తారు. ప్రతిదానికి ఒక ఉపమానం వేసి ఆ ఉపమానం యొక్క ఈ ఉపమానం వేసి ఇంతకంటే గొప్పగా ఉన్నాయని చెప్తారు. అసలు ఈ పద్యం ఈ నామం చెప్పంగానే అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, అమ్మవారి చుబుకం అంటే గడ్డం, అమ్మవారి గడ్డం చెప్తూ ఎవరు? వసిన్యాది వాగ్దేవతలు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. అమ్మవారి శక్తితో అమ్మవారికి 1000 నామాలు చెప్పిన వసిన్యాది వాగ్దేవతలు అమ్మ నీ గడ్డం నీకు ఉపమానం వెయ్యటానికి లేదు అని చెప్పేశారు. ఇలాంటి గడ్డాన్ని ఇప్పుడు శంకరులు ఏ ఉపమానం వేసి చెప్తారు? అంతే కదా. ఇప్పుడు మనం ఈ పద్యం చదువుతుంటే మనకి ఏమనిపిస్తుంది? చుబుక అనగానే ఓహో గడ్డం గురించి చెప్తారు, ఈ గడ్డానికి ఉపమానం లేదని లలితా సహస్రనామంలో చెప్పారు, ఇప్పుడు శంకరులు ఎలా చెప్తారు అని మనందరికీ ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు ఏమిటి అంటే, కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరిణ వత్సలతయ. అమ్మవారు ఎవరికి పుట్టింది? కొండకి పుట్టింది, పార్వతీదేవిగా. కొండకి పుట్టి ఎలా పుట్టింది? వాళ్ళు డిమాండ్ చేస్తే పుట్టిందా? అమ్మవారు ఎంతో అనుగ్రహంతో పుట్టిందా? అమ్మవారు అనుగ్రహించి మేనకా హిమవంతులు అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారు నేను నీకు పిల్ల కింద పుడతాను అని అమ్మవారు వత్సలతయ కంపాషన్ దయతో అనుగ్రహిస్తే అమ్మవారు పుట్టింది. అటువంటి తుహినగిరిణ అని వేశారు. అంటే ఒక మట్టి పర్వతానికి అమ్మవారు అనుగ్రహించి పుట్టినటువంటి గొప్ప కంపాషన్, అమ్మవారి దయ. అంత దయతో అమ్మవారు వాళ్ళ ఇంటికి వస్తే మేనకా హిమవంతులు అమ్మవారిని ఎలా చూసుకున్నారు? ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా. అమ్మవారు నాకు ఇది వద్దు అని అంటే ఏమంటారు తల్లిదండ్రులు? ఈ కొంచెం తినమ్మా, మా అమ్మ కదూ. ఇప్పుడు వాళ్ళైతే మందు వేసుకోమ్మా, మా అమ్మ కదా అంటారు. ఆ రోజుల్లో అమ్మవారిని చక్కగా కొంచెం తినమ్మా అని గడ్డం పట్టుకుని బతిమిలాడారంట వాళ్ళు.
అంటే ఎంత వాత్సల్యంతో వాళ్ళు అమ్మవారిని చూసుకున్నారు. ఆ వాత్సల్యం నీ గడ్డమిచ్చిందమ్మా. అంటే మేనకా హిమవంతులు నీ గడ్డాన్ని వాత్సల్యంతో పట్టుకుని నిన్ను చూసుకున్నారు. వాత్సల్యంతో నువ్వు వాళ్ళకి ఇచ్చావు, నీ వాత్సల్యం వస్తుంది, దాన్ని దేంతో వర్ణిస్తామమ్మా అని అక్కడ వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ఇంత గొప్ప ఉపమానాన్ని తీసుకొచ్చారు. సరే, అక్కడతో ఉపమానాన్ని ఆపల. శంకరులే సాటి. ఆయన మీరు సౌందర్యలహరి మొత్తం వింటే ఒక్కొక్క శ్లోకంలోనూ ఒక్కొక్క రకమైన మనం ఊహించని అనుభూతులు తీసుకొస్తారు. ఆయన అంటారు వెంటనే, గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయ. ఈయన సన్యాసి. ఆయన ఎంత ఊహించారో చూడండి. పెళ్లి చేసుకునంట శివుడు అమ్మవారి గడ్డాన్ని పట్టుకుని ముహురధర, మాట మాటికి, అధర అంటే లిప్స్, పానాకులతయ అంటే అధర పాన అకులతయ అంటే ఏంటి, ముద్దు పెట్టుకున్నారు అని చెప్పారు శంకరులు. అంటే పార్వతీ పరమేశ్వరులని ఎంత అందంగా చూశారో ఊహించుకోండి. మీకు శంకర భగవత్పాదుల వారు ఎంత అద్భుతమైన స్తోత్రంగా వాళ్ళని అమ్మా నాన్న కింద జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని వెంటనే చెప్తున్నారు. అంతేకాదు స్వామి, గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయ కరగ్రాహ్యం శంభోర్ ముఖముకుర వృంతం గిరిసుతే అని వెంటనే చెప్తారు. అమ్మా, నీ గడ్డాన్ని శివుడు ఈ అద్దానికి ఉండేటటువంటి పిడిగా వాడుకుంటున్నాడమ్మా అని అందంగా చెప్తారు. అదేమిటి, గడ్డాన్ని అద్దానికి పిడిగా ఏంటి అంటే ఇందులో ఒక గొప్ప రహస్యాన్ని దాచేశారు. ఏంటంటే, ఊహించుకోండి ఒక్క నిమిషం, అమ్మవారి ముఖాన్ని ఒక అద్దం అనుకోండి. శివుడు అమ్మవారి యొక్క గడ్డాన్ని పిడిగా పట్టుకున్నాడు అంటే అమ్మవారి ముఖం అద్దం అయిపోయింది కదా. అద్దంలో శివుడు ఇప్పుడు చూసుకుంటే ఏం కనిపిస్తాడు? శివుడికి తనే కనిపిస్తాడు. అంటే అమ్మవారి ముఖంలో శివుడు తనని తనే చూసుకుంటున్నాడు. అంటే ఏంటి, అమ్మవారి ముఖాన్ని చూస్తే అయ్యవారి ముఖమే కనిపించింది, అయ్యవారి ముఖాన్ని చూస్తే మనకి కనిపించాల్సిందే అమ్మవారి ముఖమే. ఇది చూసిన వాడికి ముక్తి, అది చూడకుండా రెండుగా చూసిన వాడికి ఇంక చెప్పక్కర్లా, రావణాసురుడికి ఏమైంది అదే జరుగుతుంది. ఇదే మనకి సుందరకాండలో హనుమ సీతని చూసి రాముడు కనిపిస్తున్నాడు అని చెప్పటంలో ఉన్న అంతరార్థం. ఇంత గొప్ప అంతరార్థాన్ని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా శంకరులు తీసుకొచ్చారు, అక్కడ వాల్మీకి మహర్షి తీసుకొచ్చారు. అంతే. వాళ్ళు కవితా కౌశలం కానీ, వాళ్ళు ఈశ్వరుడి యొక్క దర్శన కౌశలం కానీ నిజంగా మనం కంపేర్ చేయలేము. ఇది ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైతే కనుక మనకి ఈశ్వరుడిలో అమ్మవారు, అమ్మవారిలో ఈశ్వరుడు, విశ్వం కనిపించిందో ఏమవుతుంది? అదే ముక్తి. మనకి ముక్తి రాగానే ఇంకా దాన్ని మనం దేనితో వర్ణిస్తాం? ముక్తిని దేనితోనూ వర్ణించలేము. అందుకనే అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజేత. అమ్మ దేనితో కంపేర్ చేస్తే ముక్తిని తీసుకొస్తాం? ముక్తినిచ్చేది ఏదైనా ఇంకొక వస్తువు ఉందా అంటే ఇంకా ఇంకొకటి లేదమ్మా, పలాంది చేస్తే ముక్తి వస్తుంది అని చెప్పడం రాదు. కేవలం నీ గడ్డాన్ని ధ్యానం చేస్తే మాకు ముక్తి వస్తుందమ్మా అని చెప్పటమే లలితా సహస్రనామంలోది. ఇది కూడాను శంకర భగవత్పాదుల వారు కథంకారం భ్రూమ, నేను ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయగలనమ్మా, తవ చుబుక, నీ యొక్క చుబుకాన్ని మౌపమ్యరహితం, నేను కంపేర్ చేయలేనమ్మా అని చెప్పి పైనిచ్చిన తన ఉపమానాలనే శంకర భగవత్పాదుల వారు ఇంకా దానికంటే గొప్పవి చెప్పడం కష్టం అన్న విధంగా మనకి చెప్పేశారు. ఏంటది? కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరినా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభోర్ ముఖముకుర వృంతం గిరిసుతే కదంకారం భ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితం. ఇది
జీవాత్మ పరమాత్మని కలిపేటటువంటి గొప్ప శ్లోకం. ఇంతటి గొప్ప శ్లోకాన్ని మనం చెప్పుకొని ఇవాల్టి ప్రవచనాన్ని ఇంతటితో నేను పూర్తి చేస్తున్నాను. ఇక రేపు సౌందర్య లహరికి ఆఖరి రోజు అని అనడం తప్పు, కానీ ఎందుకంటే ప్రతిరోజు మనం చదువుకోవాలి. శ్లోకాలు కొన్నైనా అందరూ చదువుకుంటారనే నమ్మకంతోనే నేను చెప్తున్నాను. అందరూ చదువుకోవాలి. ఎక్కడో అక్కడ సౌందర్య లహరి ప్రతిరోజు నడిస్తే ఈ లోకానికే క్షేమం. కానీ ఈ 9 రోజుల కార్యక్రమంలో సౌందర్య లహరి రేపు ఆఖరి రోజు 5:30 గంటలకి మనం కలుద్దాం మళ్ళీ. నేను మంగళం చెప్పాక మీకు ఏదైనా అనుమానం కానీ ప్రశ్నలు కానీ ఉంటే నేను తీర్చే ప్రయత్నం చేస్తాను. రేపు మరికొన్ని అద్భుతమైన శ్లోకాలు రాసుకున్నవి 10 శ్లోకాలు చెప్దామని అయినవి 3-4 శ్లోకాలు అయినాయి. రేపు ఇలానే ఉంటుంది. నా ప్రయత్నం నేను చేస్తాను. అమ్మవారు ఎంత అనుగ్రహిస్తే అంత ప్రయత్నం నేను చేస్తాను. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపదే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కృతాయాస్తు మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేతక్షమస్త్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీమామేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.